స్వామీజీగా మీ ప్రస్థానంలో ఈ తెలుగునాట ఇప్పుడున్న పరిస్థితి గురించి ఒకసారి చెప్తారా? హిందువు నామమాత్రావశిష్టంగా మిగులుతున్నాడు. ఆయనకు ఉండవలసిన ఏ విషయ పరిజ్ఞానం ఉండాలనో, సాధన ఉండాలనో, నిష్ట ఉండాలనో అది అందించే వ్యవస్థలు బలహీనపడిపోయినాయి. నార్త్ ఇండియాలో జరిగిన ఈ హిందూ విప్లవము నిజంగా ఈ మన సౌత్ ఇండియాలో కొంచెం తక్కువగా ఉందా? కరోనా అనేది లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అంతర్వేది రథము దగ్ధమైన తర్వాతనే ఉభయ గోదావరి జిల్లాలో 2 కూడా భగ్గుమని ఉండేవి. సాధు సంతుల సమావేశం కూడా జరిగింది. ఏం నిర్ణయం చేశారు? ఇది తెలుసుకోవాలనుంది నాకు. మనం ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒక మాట హిందూ సమాజానికి చెప్పాలి. చాలా దారుణం జరుగుతుంది, చాలా బాధాకరమైన పరిస్థితి అని చెప్పి దీని విషయం అంతు తెలుస్తూ అనే మాట చెప్పారు. సామాజికంగా, ఆధ్యాత్మికంగా, రాజకీయంగా అన్ని రకాల దాడులు జరుగుతున్న టైంలో ఇక కార్యాచరణకు సిద్ధం కావాల్సిందేనా? హిందూ సమాజానికి, ధర్మాచారులకు ఇద్దరికి కూడా రాజకీయ పార్టీలో ఉండేటువంటి ఈ ద్వంద్వ ప్రమాణాలతో ఉండేవాళ్ళు, 2 నాలుకల ధోరణితో ఉండేవాళ్ళు ఈ రోజున మనకు ప్రతిపక్షంగా అయిపోయారు అన్నమాట. పొలిటికల్ పార్టీలు కేవలం మేము కూడా హిందువులమే, మేము కూడా జై శ్రీరామ్ నినాదాలు చేస్తాము, మేము కూడా ఆలయాల విషయంలో చిత్తశుద్ధి ఉంది అంటే సరిపోతుందా? సామాజిక ప్రయోజనమే హిందుత్వం అనే భ్రమలోకి హిందూ సమాజం పోకూడదు. చాలా అద్భుతమైన క్లారిటీ ఇది. ఆలయాలకు నిజంగా ఒక స్వయం ప్రతిపత్తి ఇచ్చి ఒక ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేసి ఒక ఆల్టర్నేటివ్ వ్యవస్థ, ప్రభుత్వం కాకుండా ప్రత్యామ్నాయంగా నిర్వహించే ఒక వ్యవస్థ ఉందా అసలు? ఒక 1000 జనాభా ఉండే దేవాలయంలో 2 దేవాలయాలు ఉంటే ఆ 2 దేవాలయాల్లో అర్చకులు లేరు. ఆ 1000 మంది జనాభా ఉండేటువంటి గ్రామంలో 15 చర్చీలు ఉంటే 15 చర్చీలకి పాస్టర్లు ఉన్నారు. ఈ రోజున్న పరిస్థితుల్లో కన్వర్జన్స్ జరగకుండా ఉండాలంటే మీ అధ్యయనం ద్వారా తెలిసిన విషయాలు ఏమైనా మాతో పంచుకుంటారు? ఎందుకంటే ఈ రోజు సమాజానికి ఆ దిశానిర్దేశం అవసరమేమో అనిపిస్తుంది. హిందూ సమాజం ఎవరిని నిర్లక్ష్యం చేసిందో ఆ నిర్లక్ష్యం చేసిన పాపానికి సిగ్గుపడే విధంగా దళితులు ఈ రోజున హైందవాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. నన్ను తాకండి, నేను స్పృశ్యుడను, నేను అస్పృశ్యుడను కాను అని వాడు కొట్టుకు చూస్తున్నాడు. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. దేశం పైన, ధర్మం పైన విధర్మీయుల దాడులు, విచ్ఛిన్నకర శక్తుల కుట్రలు రోజు రోజుకు పెరిగిపోతున్న సందర్భంలో ధర్మ పరిరక్షణ యజ్ఞంలో ముఖ్యంగా ధర్మ ప్రచారకులను వాళ్ళని స్ఫూర్తి నింపడంలో కావచ్చు, అదేవిధంగా హిందూ సమాజాన్ని జాగృతపరచడంలో కావచ్చు, మన ధర్మం పైన, ఈ దేశం పైన జరుగుతున్న దాడులను తిప్పికొట్టే విధంగా ధర్మ పరిరక్షకుల్ని సమాయత్తం చేయడంలోనూ ఒక గొంతుక ఎప్పుడు తెలుగునాట వినిపిస్తూ ఉంటుంది. ఆ గొంతుక కేవలం మీడియా ఛానళ్ళ ద్వారా చూసిన వాళ్ళు కొంతమంది అయితే, వారిని నేరుగా వారిని కలిసి వారి మాటల ద్వారా ప్రభావితమైన వ్యక్తులు చాలామంది. ఈ తెలుగు రాష్ట్రాల్లో సామాన్యుల దగ్గర నుంచి, ముఖ్యంగా పల్లెల్లోని ప్రజల అభిప్రాయాల దగ్గర నుంచి పండితులని జాగృతపరిచే విషయం వరకు తెలుగు రాష్ట్రాల్లో తమదైన శైలిలో కాలుకు బలపం కట్టుకొని ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తున్న ఒకే ఒక స్వామీజీ, నేను ఒకే ఒక అని చాలా ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే, మిగతా స్వామీజీలు కూడా పనిచేస్తూ ఉండవచ్చు, బట్ వీరు మిగతా స్వాములందరికంటే కూడా ప్రత్యేకంగా నిలిచే వ్యక్తి. వారే ఈరోజు నేషనలిస్ట్ హబ్లో మనతో వారి అభిప్రాయాల్ని పంచుకోబోతూ ఉన్నారు. వారెవరో కాదు, శ్రీ 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 కమలానంద భారతి స్వామీజీ. సో ఆ స్వామీజీతో నేను ఎన్నోసార్లు ఇంతకుముందు మాట్లాడాను, బట్ నేషనలిస్ట్ హబ్ వేదిక ద్వారా మాట్లాడే అవకాశం ఈరోజు మొదటిసారిగా వచ్చింది. సో వారి ధర్మ పరిరక్షణ యజ్ఞం గురించి, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఆలయాల విధ్వంసం గురించి అండ్ ధర్మ పరిరక్షణ కోసం ఎందుకు పూనుకోవాలి అనే అంశం గురించి వారిని అడిగి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ అంతేకాదు, మొన్నీ మధ్యనే ఒక మంచి పరిణామం జరిగింది. అదేంటంటే సాధు సంతులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ ధర్మ పరిరక్షణ కోసం నిలబడాలని పిలుపునిచ్చారు. అందులో స్వామి కమలానంద భారతి గారి పాత్ర చాలా కీలకం. సో వారితో మాట్లాడదాం, స్వామీజీ దిశానిర్దేశం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామీజీ. స్వామీజీ, నేను స్వామీజీ అనాలా, మిమ్మల్ని ఒక సామాజిక కార్యకర్త అనాలా,
లేకపోతే ఆధ్యాత్మిక శక్తి అనాలా, నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే కేవలం భక్తితో మాత్రమే నిండిపోయిన సమాజంలో కేవలం హిందూ భక్తులు ఉన్నారు స్వామీజీ, చాలామంది భక్తులు ఉన్నారు. హిందూ చైతన్యం అనేది చాలా తక్కువ అవుతున్న సందర్భం కనబడుతుంది. అందులో మీరెప్పుడు ముందుండి కొంత మమ్మల్ని అలర్ట్ చేస్తూ ఉంటారనిపిస్తుంది. సో మొన్న జరిగిన ఈ సాధు సంతుల సమావేశం గురించి అండ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానీ ఉన్న పరిస్థితుల గురించి మీతో మాట్లాడాలనిపిస్తోంది. సో ఫస్ట్ స్వామీజీగా మీ ప్రస్థానంలో ఈ తెలుగునాట ఇప్పుడున్న పరిస్థితి గురించి ఒకసారి చెప్తారా? అంటే సమాజంలో చాలా వేగంగా హిందూ సమాజంలో హైందవ చైతన్యం పెరుగుతూ ఉన్నది అనే విషయంలో సందేహం లేదు. చైతన్యం పెరుగుతుందంటారా? పెరుగుతూ ఉన్నది. ఓకే, పెరుగుతూ ఉన్నది. అంటే ఒకప్పుడేమో అసలు హిందుత్వం పేరు చెప్తేనో అసలు ఎవరు వచ్చేవాళ్ళు కాదు, కూర్చునేవాళ్ళు కాదు, వీరేవాళ్ళు కాదు. 1986 ఆ ప్రాంతంలో రామజానకి రథయాత్రలు అని చెప్పి అయోధ్య నుంచి విగ్రహాలు తీసుకొని వచ్చి జీపుల్లో పెట్టి గ్రామాలు తీసుకుపోతే తీసుకుపోయే వాళ్ళు తప్ప ఊర్లో వాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు గారు 86లో. అదే 88, 89కి వచ్చేసరికి రామశిల అప్పుడు వచ్చేటట్టుకి అసలు ఏ సంస్థకి ఎవరికి తెలియకుండానే గ్రామాల్లో రామశిలలో పూజ చేసి తీసుకొచ్చే స్థితికి వచ్చింది. ఓకే, అంటే అయోధ్య రామజన్మభూమి ఉద్యమము అనేటువంటిది ఈ ప్రాచీనమైన సనాతన హైందవ సమాజానికి అదొక మేలు మలుపది. అక్కడి నుంచి ఈ ప్రస్థానం అక్కడి నుంచి తీసుకుంటే, అక్కడి నుంచి ఈ అధ్యాయం తీసుకుంటే ఇది క్రమేపీ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోతూ ఉన్నది. ఓకే, అంటే అయోధ్య ఉద్యమం అనేటువంటిది మొత్తం భారతదేశాన్ని ఏకతాటి మీదకి తీసుకొచ్చింది, మొదటిది. రెండవది హైందవ చైత్యం ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఉంటుంది, దక్షిణ భారతదేశంలో తక్కువ ఉంటుంది అనే దాన్ని తుడిపేస్తూ అక్కడ ఎన్ని లక్షల మంది కరసేవకులు వచ్చారో ఇక్కడ అన్ని లక్షల మంది కరసేవకులు వచ్చారు. అక్కడ ఆ జనాభాని బట్టి ఎన్ని రామశిలలు అయోధ్య చేరాయో అదే నిష్పత్తిలో దక్షిణ భారతదేశం నుంచి అన్ని రామశిలలు అక్కడికి చేరాయి. ఒక్కొక్క 3-4 జిల్లాలకు ఒక లారీ రామశిలలు పోతాయనుకున్న సందర్భంలో ఒక్కొక్క జిల్లా నుంచే 3-4 లారీల రామశిలలు పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి 89-90 నాటికే హైందవ చైతన్యం అనేటువంటిది ఒక స్థాయికి వచ్చింది. కాకపోతే ఏంటంటే ప్రతి 5-10 సంవత్సరాలకి, ప్రతి దశాబ్దము 10 సంవత్సరాల్లో ఒక తరము వెళ్ళిపోతుంటుంది, ఒక తరం కొత్తగా వస్తూ ఉంటుంది. మనకేమవుతుందంటే ఒక స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి శిక్షణ ఇచ్చేటువంటి వ్యవస్థ హిందూ సమాజం కోల్పోయింది. అంటే ఒక అర్చక వ్యవస్థ, పురోహిత వ్యవస్థ, పండిత వ్యవస్థ, మనకు ఉండేటువంటి జానపదమైనటువంటి అనేక ప్రక్రియలు, వాటి ద్వారా అనేక రకాలైనటువంటి విషయాలు తెలుసుకుని ధార్మికమైన వ్యక్తిత్వ నిర్మాణం చేసుకునేటువంటి విధానము, ఇవన్నీ సమాజంలో ఎప్పుడైతే లుప్తమైపోయినాయో, కనపడకుండా కనుమరుగైపోయినాయో, హిందువు నామమాత్రావశిష్టంగా మిగులుతున్నాడు. ఆయనకు ఉండవలసిన ఏ విషయ పరిజ్ఞానం ఉండాలనో, సాధన ఉండాలనో, నిష్ట ఉండాలనో అది అందించే వ్యవస్థలు బలహీనపడిపోయినాయి. దాని కారణంగా హిందువు ఇబ్బంది పడుతున్నాడు. హిందువుకి ఆయన సరిగానే ఉన్నాడు, కాకపోతే ఆయనకి సరిగ్గా దాన్ని ఎరువు వేసి నీరు పెట్టేవాళ్ళు లేడు. కాబట్టి ఏమవుతుందంటే ప్రతి తరానికి అక్కడికక్కడికి ఒక ఉద్యమంలాగా వస్తుపోతూ ఉన్నది. సో శాశ్వతమైన వ్యవస్థ, శాశ్వతమైన ఒక స్థితి వస్తే హిందూ సమాజంలో ఈరోజు ఉండేటువంటి ఒక ఆకలింపు, ఒక ఆకలి, ఇది నాది వినాలా అనేటువంటి తపన. నెల్లూరు టౌన్ హాల్లో సుందర చైతన్యానంద స్వామి వారు 84లో మాండూక్యోపనిషత్తు 1.5 గంట సేపు ఉపన్యాసం ఇస్తే నాతో కలిపి 18 మంది విన్నాం. ఓకే, 1984లో ఓకే. అదే 1.5 గంట ఉపన్యాసం 1990లో నెల్లూరు విఆర్ కాలేజీ గ్రౌండ్లో పెడితే 20,000 మంది నుంచి కూర్చొని విన్నారు. అంటే 84 నుంచి 90కి హిందూ సమాజంలో వచ్చిన మార్పు ఏంటి? కాబట్టి ఆ మార్పు అనేటువంటిది క్రమేపీ ఎదుగుతూ ఉన్నది, పెరుగుతూ ఉన్నది. అయితే ఈ మార్పు తర్వాత ఇంకొకటి, ఇప్పుడు మనము హిందూ సమాజాన్ని విశ్లేషించేటప్పుడు చాలా జాగ్రత్తగా అనేక అంశాలు చూడాల్సి వస్తుంది. నిజానికి 1980వ దశకానికి ముందు చాలా సామాజిక వర్గాల వాళ్ళకి మేము హిందువులు అనే విషయం తెలియదు. దేవాలయాల్లో వాళ్ళకి ప్రవేశం లేదు. మనమేమో దళితులకు ఒక్కళ్ళకే అనుకుంటాం. దళితులే కాదు, గ్రామాల్లో ఉండేటువంటి నిరుపేదలైనటువంటి వాళ్ళు, బీసీ కులాలకు చెందినటువంటి వాళ్ళు, ఇట్లా అనేక సామాజిక వర్గాల వాళ్ళు వాళ్ళ పేదరికం కారణంగా, ఒంటి మీద మంచి బట్టలేని కారణంగా, ఒక కొబ్బరికాయ కొనుక్కొని పోయి దేవాలయంలో దేవుడికి పూజ చేయించుకునేటువంటి స్థితి లేని కారణంగా దేవాలయం బయట ఉన్నారు.
చాలా గొప్ప పరిణామం జరగడానికి కారణం ఏంటంటే ధార్మికమైంది కాదు అసలు వాస్తవానికి. ఎప్పుడైతే హిందూ సమాజంలో ఉండే బడుగు బలహీన వర్గాల యొక్క ఆర్థిక వికాసం పెరిగిందో, నేను మళ్ళా అండర్లైన్ చేసి చెప్తున్నాను, పర్ఫెక్ట్. బడుగు బలహీన వర్గాల ఆర్థిక పరిపుష్టి ఎప్పుడైతే బాగైందో వాడు తను సంపాదించిన దాంట్లో మొదటి రూపాయి దేవుడికి ఖర్చు పెట్టాడు. వాడు అయ్యప్ప మాల వేసుకున్నాడు, శబరిమలైకి పోయి ఇచ్చాడు, కాశీ యాత్ర చేశాడు, రామేశ్వరం యాత్ర చేశాడు. కాబట్టి ఆర్థిక వికాసం అనేటువంటిది హిందూ చైతన్యానికి దోహదపడింది. కరెక్ట్. ఇది మనం అద్భుతం, ఈ కోణంలో మనం చూడలేదు. కరెక్టే. కాబట్టి పేదరికం పోయినందువల్ల హిందూ ధర్మానికి హిందూ సమాజానికి మేలు జరిగింది. కాబట్టి ఆకలితో, వివేకానంద చెప్పిన ఆకలితో ఉన్నవాడికి ముందు ఆకలి తీర్చాలని, ఆకలి తీర్చే పని ఎప్పుడైతే జరిగిందో వాడు ఆకలి తీరిన తర్వాత పడుకొని నిద్రపోలా, తను ఏ ధర్మానికి చెందినవాడు దాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు. అందుకనే ఆ రోజు 20 మందే విన్నారు, తర్వాత 20,000 మంది విన్నారంటే కారణం ఏంటంటే ఆ 20,000 మంది వచ్చేటప్పటికి జరిగిన 10 సంవత్సరాల్లో వచ్చిన ఆర్థిక వికాసం కారణంగా ఈ అన్ని సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఈ స్వామీజీ చెప్పేటువంటి రామాయణంలో నేనున్నానని వెతుక్కున్నాడు. ఇందులో ఇది నాకు చెందినదని వెతుక్కున్నాడు, ఇది చెప్పే విషయం నాకు సంబంధించినది వెతుక్కున్నాడు. అక్కడి నుంచి అంటుకోవడం ప్రారంభించారు. అందుకనే గత 20 ఏళ్లలో మనం తీసుకుంటే అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మిగతా రాష్ట్రాలు కావచ్చు, ఆధునిక కాలంలో గత 20 ఏళ్లలో నిర్మాణం అవుతున్నటువంటి దేవాలయాలన్నీ 80% దేవాలయాలు బీసీలు ఎస్సీలు కట్టించిన దేవాలయాలు. అంతకు ముందు రూపాయి లేక ఇవ్వలేకపోయినాడు, ఈరోజు ఇచ్చే అవకాశం వచ్చినప్పుడు కోట్లు ఇస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారమే గురూజీ 20,000 మంది 1990వ దశకంలో ఒక ప్రవచనం విన్నారు అని అంటే, ఈ రోజు కనుక ఒక కోటి దీపోత్సవం అని అంటే నిజంగా లక్షలాది మంది జనాలు వస్తూ ఉన్నారు. భక్తికి కొదవలేదు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో. అందరి స్వామీజీల ప్రవచనాలు, అందరి ప్రవచనకర్తల గురించి అందరికీ తెలుసు. భక్తికి తోడుగా హిందువుని అనే ఒక చైతన్యము ఎక్కడో లోపిస్తోంది అనే ఒక అభిప్రాయం కూడా ఉంది. దాన్ని మీరు సరిచేయండి, నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఆ చైతన్యము నిజంగా ఒక కన్సాలిడేటెడ్గా జరగట్లేదేమో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో అనే ఒక అభిప్రాయం ఉంది. నార్త్ ఇండియాలో జరిగిన ఈ హిందూ విప్లవము నిజంగా ఈ మన సౌత్ ఇండియాలో కొంచెం తక్కువగా ఉందా? సో మీరు అన్ని కాలాలని మీరు అబ్జర్వ్ చేసిన వ్యక్తి జనాల్లో ఉన్నారు కాబట్టి, అండ్ ఒక మీరేం చెప్తారండి ఇందులో కూడా? విషయం ఏమిటి అంటే మీరు చెప్పింది వాస్తవం. అసలు ఏం చేయాలో తెలియని స్థితి నుంచి, ఏమీ తెలియని స్థితి నుంచి కనీసం ముందు భక్తి అనే వేదిక మీదకి వచ్చారు. ఒక దగ్గర దాంట్లో కొంచెం సంతోషమే. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉంటే ఇప్పుడు దానికి ఇంకా ఏమేమి చేర్చవచ్చు, ఇంకా ఏమేమి యాప్స్ వేయాలో వేసుకోవాలి, ఇంకా ఏమేమి డౌన్లోడ్ చేసుకోవాలో చేసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు శబరిమల ఉంది. శబరిమలలో దేవాలయానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. నిజానికి సుప్రీంకోర్టు తీర్పుని అన్ని రాజకీయ పార్టీలు స్వాగతం పలికాయి. రాజకీయ పార్టీలుగా అందరూ స్వాగతం పలికారు, ఇది మంచి పరిణామము, మహిళలకు కూడా దేవాలయ ప్రవేశం కల్పించారు అని. కానీ 24 గంటల్లో అక్కడ అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ మాటను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు? హిందూ సమాజం దాన్ని అంగీకరించలేదు. కరెక్ట్. మహిళలు అంగీకరించలేదు. రోడ్డు ఎక్కింది మహిళలు. మాకు వద్దని మేము చెప్తుంటే మమ్మల్ని పంపించడానికి మీరెవరు? కాబట్టి ఎవరో ఒక్కరు మాకు దర్శనం కావాలన్నారు, కొన్ని కోట్ల మంది మాకు వద్దన్నారు. సో హిందువులు ఏది కావాలో, ఏది వద్దో, ఏది చేయాలో, ఏది చేయకూడదో నిర్ణయించుకునేటువంటి పరిపక్వత రావటం అనే దానికి ఒక ఉదాహరణ కేరళ శబరిమల ఉద్యమం. అయితే మిగతా దగ్గరలో కూడా అటువంటి ఉద్యమాలు రావా అంటే వస్తాయి, రాక కాదు, వస్తాయి. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క సమాజానికి సంబంధించినటువంటి వేవ్ లెంగ్త్, అక్కడ ఉండేటువంటి పరిస్థితులు, అక్కడ వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితులను బట్టి. ఈరోజు తమిళనాడు ఉంది. తమిళనాడులో హిందూ అంటే అసలు ఒప్పుకోరు, హిందూ మేము కాదంటారు. ఆ స్థితి నుంచి వాళ్ళు ఈ రోజున మా హిందూ మతాన్నే తిట్టడానికైనా మీ ద్రవిడ సిద్ధాంతం, ఆ నోటితో మీరు వేరే మతాన్ని తిట్టడం లేదే, వేరే దేవుణ్ణి తిట్టడం లేదే, మీరు చర్చికి పోతారు, మసీదుకు పోతారు, దేవాలయం రావడం ఒక్కటే ద్రవిడ సిద్ధాంతానికి వ్యతిరేకమా అని ఈ రోజున అక్కడ తమిళ సమాజం, హిందూ సమాజం ప్రశ్నిస్తున్నది. మా హిందువుల్ని మీరు ఇంత నిరసిస్తారా, ఇంత అణగదొక్కుతారని చెప్పి హిందూ అనే పదాన్ని సమాజం పలుకుతున్నది. ఇది ఎవరో చెప్పింది కాదు. అంటే హిందూ సంస్థలు చేసే ప్రయత్నము, వాళ్ళు చేసినటువంటి తపస్సు, వాళ్ళ కష్టము వాళ్ళకు ఉంది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మార్పు అనేది ఉందో 20 మంది నుంచి 20,000 మందికి అనేది,
ఇప్పుడు ఈ హిందూ మొదట్లో చెప్పాను శిలలు రామశిలలు మనం వెళితేమో ఎవరు రాలా, సమాజం అందిపుచ్చుకున్న తర్వాత మన చేతుల్లో లేదు. మన చేతుల్లో లేదు. ఇప్పుడు హైదరాబాద్లోనే భాగ్యనగర్ గణేశోత్సవ సమితి ఉందనుకోండి, వాళ్ళు ఆ రోజున మొదటి గణేశులు పెట్టడానికి చాలా కష్టపడ్డారు. కానీ ఈరోజు గణేశోత్సవ సమితి ఆధ్వర్యంలో ఉండే గణేష మంటపాలు 5,000 అయితే దాని ఆధ్వర్యంలో లేనివి 30,000 ఉన్నాయి. సంబంధమే ఉండదు, ఎవరి పాటు కూడా పెట్టుకుంటున్నారు. హిందూ సమాజం పరిస్థితి కూడా అంతే. ఇది ఇక్కడ మెజారిటీ సమాజం కాబట్టి, విస్తృతమైన సమాజం కాబట్టి దీని అంతటినీ ఒకే దగ్గర కమాండ్ కంట్రోల్లోకి తీసుకునేటువంటి వ్యవస్థ రావడం చాలా కష్టం. కానీ సమాజానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఒక్కసారి మార్పు ప్రారంభమైతే ఇది కోట్లల్లో ఉంటుంది. అందుకని తమిళనాడులో పోయిన సంవత్సరం జనవరిలో స్కంద షష్ఠి కవచాన్ని వాళ్ళు క్రైస్తవ శైలిలో పాటగా రాసి పాడారు. ఓకే, పాడితే ఏం జరిగింది, ఆ రకంగా రావడంతో కొన్ని లక్షల మంది హిందువులు వాకిళ్లలోకి వచ్చి నిరసన తెలియజేశారు. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో అంగీకరించేది, మమ్మల్ని అవమానించడం తీయండి అని. సూపర్ స్టార్ రజనీకాంత్ 24 గంటల్లో వెనక్కి తీసుకోకపోతే నేనే రోడ్డు మీదకి వస్తానన్నాడు. వెంటనే తక్షణం అది వెనక్కి తీసుకున్నారు. కాబట్టి తమిళనాడులో అటువంటి ఒక హిందూ విప్లవం ఉద్యమం వస్తుందని మనం ఎప్పుడు ఊహించాం లేదు. అలాగే రేపు ఆంధ్రప్రదేశ్లోనూ నిజంగా చెప్పాలంటే కరోనా అనేది లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అంతర్వేది రథము దగ్ధమైన తర్వాతనే ఉభయ గోదావరి జిల్లాలో 2 కూడా భగ్గుమని ఉండేవి. ఎందుకంటే అంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఆందోళన హిందూ సమాజంలో వచ్చింది, పార్టీలకు అతీతంగా వచ్చింది. అందుకని ఎవరో ఒక దగ్గర చేరేదానికి అవకాశం లేదు కాబట్టి, దానికి ఒక కరోనాకు భయపడేటువంటి మానసికత ఉంది కాబట్టి దానివల్ల అక్కడ ఉద్యమం రాలేదు. కానీ లేదంటే అంతర్వేది తర్వాత కావచ్చు, లేదా రామతీర్థం తర్వాత కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో చాలా నిరసన పెళ్ళుబికినటువంటి పరిస్థితి చూసాం. ఆ ఆవేదన ఇప్పటికి కూడా ఏం తగ్గలేదు. ఇప్పుడు కూడా నివురు కప్పిన నిప్పులాగా ఉంది. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ చల్లబడలేదు. సమాజం సంగతి పీఠాధిపతులు ఏం మాట్లాడారు, మిగతా హిందూ సంస్థలు ఏం మాట్లాడే పక్కన పెట్టండి. స్వయంగా హిందూ సమాజము చాలా వేడిగా ఉంది. దీన్ని గ్రహించకపోతే ఎవరు గ్రహించరో వాళ్ళు చాలా భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది కూడా. ఓకే, మీరు అన్నట్టుగా కరెక్టే. అంతర్వేది తర్వాత ఆంధ్రప్రదేశ్లో వాతావరణం పూర్తిగా మారిన మాట వాస్తవం. అదే క్రమంలో సాధు సంతుల సమావేశం కూడా జరిగింది. చాలా గొప్పనైన సమావేశం. నా దృష్టిలో అయితే, నేను అనుకుంటున్నాను ఒక జర్నలిస్ట్గా, నాకైతే ఇట్లాంటి సాధు సంతులు సమావేశాలు జరగాలి. వాళ్ళ దిశానిర్దేశం ఈ సమాజానికి అత్యంత అవసరమైన స్థితిలో మనం ఉన్నామనిపిస్తోంది. కాబట్టి మీరు అందులో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో జరిగిన కంచి కామకోటి పీఠాధీశ్వరులు వచ్చారు, అటు శృంగేరి పీఠం తరపున ప్రతినిధి కూడా వచ్చారు. సో ఆల్మోస్ట్ అందరూ సాధు సంతులు వచ్చారు. ఏం నిర్ణయం చేశారు, ఇది తెలుసుకోవాలనుంది నాకు. అంటే మేము ఎదురు చూస్తున్నాం, ఈ సమాజం ఎదురు చూస్తోంది మీ నుంచి వచ్చే పిలుపు కోసం. మొదటి విషయము, తమిళనాడు సరిహద్దుల్లో ఆంధ్రా నుంచి దాటితే మొదటి తమిళనాడు గ్రామం అది. ఓకే, అచ్చా. పొన్పాడి. ఆ గ్రామం ఎందుకు అక్కడ జరిగింది కార్యక్రమం అంటే చాలామంది ఏదో రహస్యంగా జరిగింది అట్లా. అదే రహస్యం కాదు. కంచి పరమాచార్య వారి సమయం నుంచి వారు కంచి నుంచి తిరుమలకి వస్తూ పోతూ ఉండేటువంటి పాదయాత్ర మార్గంలో వారి శిష్యులకు సంబంధించినటువంటి ఒక వ్యవసాయ క్షేత్రం అక్కడ ఉంది. కంచివారు ఎప్పుడు వచ్చిన తర్వాత జయేంద్ర సరస్వతి స్వామి వారు కావచ్చు, ఇప్పుడు విజయేంద్ర సరస్వతి స్వామి వారు కావచ్చు, వారికి తిరుమలకి కంచికి మధ్యలో ఒక విడిదిగా ఉంది. ఓకే, కాబట్టి అక్కడ ఒక తోట, అక్కడ ఒక ఉద్యానవనము, ఒక ప్రశాంతమైనటువంటి ఒక ఆశ్రమ వాతావరణం అక్కడ ఉంది. కాబట్టి ఎక్కడో కూర్చోవడం దేనికి, మన ఆశ్రమం దగ్గరే కూర్చుందామని కంచి స్వామివారు విజయేంద్ర సరస్వతి స్వామివారు చొరవ తీసుకున్నారు. వారు ఆహ్వానించారు, అందరం అక్కడికి వెళ్ళాం. సరే, ఎవరెవరు రాగలిగినటువంటి వాళ్ళ సమయము, వాళ్ళ కార్యక్రమాలు వెసులుబాటును బట్టి 9 మందిని కలిసాం. మిగతా వాళ్ళకు సంబంధించిన సందేశాలు రాసి పంపించారు. కానీ పొన్పాడిలో జరిగిన ధర్మాచార్య సదస్సు, దీంట్లో ఉండేటువంటి విశేషం ఏంటంటే, ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ధర్మాచార్యులు స్వతంత్రంగా కలిసిన సందర్భం ఎప్పుడు లేదు. పివిఆర్కే ప్రసాద్ గారు తిరుపతి దేవస్థానం ఆ కొండ మీద కూర్చోబెట్టారు ఒక 3-4 సార్లు, అదొకటి. సాధారణంగా ధర్మాచార్యుల సదస్సు విశ్వ హిందూ పరిషత్ నిర్వహిస్తూ ఉండదు, ధార్మిక సమ్మేళనం. ధర్మాచార్యులకు ఏవి సంబంధం ఉండదు. వాళ్ళు రమ్మన్నప్పుడు పోతారు, ఉండమన్నప్పుడు ఉంటారు, బయలుదేరతారు. తీర్మానాలు కూడా వాళ్ళే రాసుకొస్తారు, వాళ్ళే చదువుతారు, వాళ్ళే ఓంకారం అంటారు, అయిపోయింది. ఈసారి మొన్న మేము కలిసినప్పుడు జరిగినటువంటి సదస్సు ఏ సంస్థకి సంబంధించింది కాదు. ధర్మాచార్యులకు వాళ్ళ
వాళ్ళంతటి వాళ్ళ అంతఃకరణంలో మనము స్పందించకపోతే ఇది పద్ధతి కాదు. మనము ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒక మాట హిందూ సమాజానికి చెప్పాలి. చాలా దారుణం జరుగుతుంది, చాలా బాధాకరమైన పరిస్థితి అని చెప్పి శృంగేరి స్వామివారు భావించారు, పెద్ద స్వామివారు, చిన్న స్వామివారు, కంచివారు భావించారు, పెజావరు వారు భావించారు, చిన్నజీరు స్వామివారు భావించారు, అహోబల మఠం వారు భావించారు, అలాగే మన పుష్పగిరి స్వామీజీ వారు భావించారు. అందరూ ఒకే అభిప్రాయానికి వచ్చింది మాత్రం వాస్తవం, ఎవరికి వాళ్ళు. కాబట్టి మనం కలిసి కూర్చుని ఏదో ఒకటి హిందూ సమాజానికి ఒక మాట చెప్పాలి, అంతేకాకుండా ప్రభుత్వానికి కూడా చెప్పాలి అనే ఆ విధానంతోనే కలవటం జరిగింది. దీంట్లో ఏం మొహమాటం లేకుండా చెప్తున్నాను. ప్రభుత్వము జరిగిన సంఘటనల పట్ల వ్యవహరించిన తీరు విషయంలో ధర్మాచార్యులు అందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు. వీళ్ళు వ్యవహరించిన తీరు అందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా అనిపించింది, చాలా బాధాకరంగా కూడా అనిపించింది. దాంట్లో ఏ సందేహమే లేదు. ఎందుకంటే తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యానాలు కావచ్చు, స్పందించినటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ ఏ సందర్భాల్లో ఎవరెవరి పట్ల ఎలా వ్యవహరించారు, ఈ జరుగుతున్న సంఘటనలన్నింటి పట్ల ప్రభుత్వం ఎవరి పట్ల అనుకూలంగా ఉంటున్నది, ఏ సంఘటనలో ఎవరి పట్ల ప్రతికూలంగా ఉంటున్నది, ఇవన్నీ కూడా చాలా కేటగారికల్గా ప్రతి స్వామీజీ ఒకే అభిప్రాయంతో వాళ్ళ విశ్లేషణ వాళ్ళు చేసుకున్నారు. ఆ వాళ్ళ విశ్లేషణలే అక్కడ వ్యక్తపరచడం కూడా జరిగింది. ఓకే, ఎంత గొప్ప విషయం అంటే అందరూ మాట్లాడిన మాటలు ఒకటే. ముందుగా ఎవరు ఒకరికొకరు ఫోన్ చేసుకోవడం, అక్కడికి రావాలా కలవాలా అన్న విషయం చెప్పుకోవడం తప్ప ఎవరి భావాలు ఏమిటి, ఎవరి అవగాహన ఏమిటి మాత్రం చెప్పుకోవడం, అక్కడే మాట్లాడారు. తర్వాత అక్కడ అందరం కలిసి కూర్చుని చర్చించుకున్న తర్వాత ప్రతి పదము అక్కడ విజయేంద్ర సరస్వతి స్వామి వారు కావచ్చు, అలాగే అక్కడ ఉండే పెజావర స్వామీజీ వారు కావచ్చు, మిగతా శృంగేరి ప్రతినిధులు వచ్చేవారు వారు కావచ్చు, ఏ పదం పెట్టాలి, ఏ పదం తొలగించాలనేది కనీసం 7 గంటల సేపు చర్చించి తయారు చేశారు. అందుకని విజయేంద్ర సరస్వతి స్వామి చాలా స్పష్టంగా చెప్పారు, ఇది మేమేదో మొహమాటానికో లేకపోతే ఏమంటాం ఒక కార్యక్రమం పెట్టాలి కాబట్టి పెట్టడం లేదు, మేము పూనిక వహించి ఒక నిర్ణయం తీసుకుని ఈ కార్యక్రమం చేస్తున్నాం, దీన్ని ముందుకు తీసుకొని పోతాము, దీని విషయం అంతు తెలుస్తాం అనే మాట చెప్పారు ఆయన. అంత ఆత్మవిశ్వాసాన్ని వారు కలిగిస్తూ మన హిందూ సమాజానికి ఒక భరోసాని ఇచ్చేటువంటి ఒక పిలుపుని వారు ఇచ్చారు. అందరూ అదే వ్యక్తం చేశారు. శృంగేరి స్వామివారు వారు ప్రతినిధిని పంపించారు, గౌరీశంకర్ గారిని. వారు ఇంకా గట్టిగా మాట్లాడారు, మా స్వామివారు ఇలా చెప్పమన్నారు అని. కాబట్టి ఆ రకంగా అక్కడ జరిగినటువంటిది హిందూ సమాజానికి ఒక సంకేతం పోయింది, ఒక భరోసా దొరికింది. ఒకటి వాస్తవం, ఇప్పుడు అక్కడ ఈ పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఈ హడావిడి ఉంది. ఇవంతా ఈ వ్యవహారం అంతా సద్దుమణిగిన తర్వాత తిరుపతిలో తప్పకుండా విస్తృత స్థాయిలో ధర్మాచార్యుల సదస్సు ఉంటుంది. ధర్మాచార్యులు ఏవేవి చేయవచ్చు ఆ బిందువులు తయారు చేసుకుని ఏ పనులు చేయాలో, ఎవరికి ఇష్టమైనటువంటి ఎవరు చేయగలిగినటువంటి పంథాలో వాళ్ళు సమాజంలో పనిచేయటం, హిందూ సమాజంలో చైతన్యం కలిగిస్తూ ఎక్కడ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటం. అంతేకాకుండా పార్టీలు, అధికారము, రాజకీయం దాని గురించి అక్కడ మేము చర్చించలేదు, అసలు చర్చించలేదు. అధికారంలో ఉండే పార్టీ ఏది, వాళ్ళు ఏం చేశారు, అది విషయం కాదు. అసలు పార్టీ ఏ చేసిందా, ప్రభుత్వం చేసిందా, అది కూడా కాదు. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరైనా సరే దీని పట్ల ఎలా స్పందించాలి, అది అధికార పక్షమా ప్రతిపక్షమా ఎవరైనా కావచ్చు, అలా వ్యవహరించినప్పుడు వాళ్ళ పట్ల సమాజం ఎలా వ్యవహరించాలి అంతే. తనకి ప్రత్యేకించి పేరు కానీ ప్రత్యేకించి ఇంకొకటి కానీ కాదు. కాబట్టి హిందూ సమాజం చైతన్యవంతం కావాలి, తన అస్తిత్వాన్ని తను కాపాడుకోవటం విషయంలో, తన ఉనికిని తను కాపాడుకోవటం విషయంలో సతర్కంగా ఉండాలి, సచేతనంగా ఉండాలి, దాన్ని మనం కలిగించాలి. స్వామీజీ, అంటే ఇప్పుడు సాధు సంతులు, ముఖ్యంగా మీరు చెప్పిన లెక్క ప్రకారం అయితే అసలు సాధు సంతులు ఒక భరోసాని కల్పించే ఒక ప్రయత్నం చేశారు అనేది మీరు అంటున్నారు, కార్యాచరణకు పూనుకుంటున్నాము అని చెప్తూ ఉన్నారు. అంటే ఒక స్టాగ్నెంట్ పొజిషన్, అంటే ఒక దాన్ని ఏమంటారు, తీగను లాగితే అది దాన్ని వంచితే ఒక తెగిపోయే సిచ్యువేషన్ వస్తుంది. అంటే అట్లాంటి సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ లేదా మన భారతదేశంలో పరిస్థితులు ఉన్నాయా అనే ఒక అభిప్రాయం కూడా వస్తుంది. ఎందుకంటే సామాజికంగా, ఆధ్యాత్మికంగా, రాజకీయంగా అన్ని రకాల దాడులు జరుగుతున్న టైంలో ఇక కార్యాచరణకు సిద్ధం కావాల్సిందేనా అనే ఒక ఆ సిచ్యువేషన్లో సాధుసంతులు కలిశారా?
అంటే అంత తీవ్రమైన పరిస్థితి ఉందా అనే ఒక అభిప్రాయం ఉంది, మీరేం చెప్తారు? అంటే ఇది జరగడానికి కారణం అంటే 3 కోణాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి సహజంగా హిందూ సమాజంలో వస్తున్నటువంటి మార్పు. 2 రాజకీయంగా రాజకీయ పార్టీలు కొంత వాళ్ళలో కదలిక ప్రారంభమైంది. ఆ కదలిక ఏంటంటే హిందూ చైతన్యం పెరిగితే మాకు కలిగే లాభం ఏంటి, నష్టం ఏంటి లెక్కల్లో ఉన్నారు. కాబట్టి పెరిగితే మంచిదా, తరిగితే మంచిదా, ఒకవేళ తగ్గించాలంటే ఏం చేయాలి, పెంచాలంటే ఏం చేయాలి. మీరు ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా ఇది కనబడుతున్నది. కరెక్ట్ అన్న, అదే ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు హిందుత్వ ఎజెండాని తీసుకున్నాయి. అన్ని పార్టీలు, తెలుగుదేశం తీసుకుంది, జనసేన తీసుకుంది, బీజేపీ సరే ముందే ఉంది. వైసీపీ వాళ్ళు హిందూ ఎజెండానికి కాదు, కానీ ఎవరు ఏమి అడగబోతున్నారో, ఏమి ప్రశ్నించబోతున్నారో వాటిని ముందు మేమే చేసేస్తామనే దూకుడుతో వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. దేవాలయాలు అప్పుడు కూల్చేశారా, అయితే మేము గట్టిస్తాం. ఇంకేదో చేశారా, అయితే మేము చేస్తాం. రథం తగలబెట్టారా, రథం చేపిస్తాం. ఒకరు కుంకుమ పెడితే ఒకరు మొత్తం నామాలే పెట్టేసుకునే పరిస్థితి. అంటే చైతన్యం పెరిగితే నాకు లాభమా నష్టమా, ఇది 2వ కోణం. మొదటిది పెరుగుతున్న చైతన్యం, 2వది రాజకీయ పరమైనటువంటి వాళ్ళ పరిస్థితి. 3 ధర్మాచార్యులు. ధర్మాచార్యులు అంటే పీఠాధిపతులు. సాధారణంగా మనకు సంబంధించిన పీఠాధిపతులందరూ రాజకీయ నాయకులు అర్థం చేసుకోవాలి. రాజకీయ నాయకులే అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే నిజానికి కంచి స్వామివారైనా, శృంగేరి స్వామివారైనా, చిన్నజీరు స్వామివారైనా ఎవరైనా పీఠాధిపతులతో హిందూ సమాజం కంటే ఎక్కువ సన్నిహితంగా ఉండేది రాజకీయ నాయకులే. నిజమే. అది వాళ్ళు ఢిల్లీలో ఉంటారా, హైదరాబాద్లో ఉంటారంటే అంటే రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయి, అది వేరే సంగతి. కానీ ఎక్కువగా పీఠాధిపతుల దగ్గరికి దర్శనానికి పోవటమో, వాళ్ళ ఆశీస్సులు పొందటమో, లేదా వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి మాట చెప్పించుకోవాలని కోరిక ఉండటమో, ఇది అన్ని పార్టీల్లో ఉండే రాజకీయ నాయకులకి ఇది ఉంది. వ్యక్తిగతంగా వాళ్ళకు ఉండేటువంటి నమ్మకం అది. దాన్ని ఎవరు మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అది మంచిది కూడా. వాళ్ళు హిందువులు, వాళ్ళు ఎక్కడికి పోతారు, వాళ్ళ గురువుల దగ్గరికి వాళ్ళు పోతారు. దాన్ని మనం ఏం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ధర్మాచార్యులు ఏం చేస్తూ వచ్చారంటే, సోనియా గాంధీ గారు వచ్చారు, ఆశీర్వదించాం. వాజ్పేయి గారు వచ్చారు, ఆశీర్వదించాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆశీర్వదించాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఆశీర్వదించాం. అందరినీ ఏం ఆశీర్వదించారు? మీరు వృద్ధిలోకి రండి, సమాజానికి సేవ చేయండి. మీరు వృద్ధిలోకి రండి, సమాజానికి సేవ చేయండి. రాజకీయ నాయకులు వాళ్ళు సమాజానికి సేవ చేయాలి. ఈ రకంగా ఆశీర్వదించడం అనేటువంటిది తప్పు కాదు, వాళ్ళ బాధ్యత. కానీ ఈరోజు ఏమవుతుందంటే అదే రాజకీయ వ్యవస్థ నేరుగా హిందూ సమాజం మీద ప్రహారం చేస్తున్నది. ఇంకొక ఓటు బ్యాంకు కోసము హిందూ సమాజాన్ని బలిపెడుతూ ఉన్నది. కులాల పేరుతో విడతీస్తూ ఉన్నది. హిందువుల అస్తిత్వానికి దెబ్బతీసేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నది. హిందువులను అగౌరవపరుస్తూ ఉన్నది. ఇతర మతాల వాళ్ళకేమో జీతాలు ఇస్తారు, ఇక్కడ అర్చకుడికేమో జీతం ఇవ్వరు. అక్కడేమో ప్రభుత్వాలే చర్చిలు కట్టిస్తాయి, ఇక్కడ ఉన్న దేవాలయాలకే దిక్కులేదు. కాబట్టి ఇవన్నీ ఎప్పుడైతే హిందూ సమాజం ఆలోచిస్తున్నదో, ధర్మాచార్యులు ఆలోచిస్తున్నారో, ఇప్పుడు రాజకీయ నాయకులు ఒక ప్రతిపక్ష పాత్రగా అయిపోయింది. ఇటు హిందూ సమాజానికి, ధర్మాచారులకు ఇద్దరికి కూడా రాజకీయ పార్టీలో ఉండేటువంటి ఈ ద్వంద్వ ప్రమాణాలతో ఉండేవాళ్ళు, 2 నాల్కల ధోరణితో ఉండేవాళ్ళు ఈ రోజున మనకు ప్రతిపక్షంగా అయిపోయారనమాట. దానితో ఏమవుతుందంటే ఇక ధర్మాచారులు ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చేసారు. స్పష్టంగా చెప్తున్నాను. ఆ నిర్ణయం ఏమిటంటే ఎవరు వచ్చినా ఆశీర్వదించడం కాదు, నువ్వు హిందూ సమాజానికి ఏం చేస్తావని అడిగించుకునే స్థితికి రాజకీయ నాయకులు వచ్చారు. ఇప్పటివరకు సమాజానికి మేలు చేయండి, లోక కళ్యాణం చేయండి, అందరి పేదరికాన్ని తీర్చండి, అందరికీ చక్కటి వ్యవస్థ చేయండి, దేశం బాగుపరచండి అని చెప్పి ఆశీర్వదించారు. ఈ ఆశీర్వాదం తీసుకున్నాడు, గెలిచినాడు, అధికారంలోకి వచ్చారు, అది వేరే సంగతి, ఎవరైనా కావచ్చు. కానీ ఇప్పుడు పనిగట్టుకొని హిందూ సమాజాన్ని మొత్తం ధ్వంసం చేస్తూ ఉంటే అసలు ముందు మీరు హిందూ సమాజానికి ఏం చేస్తారో చెప్పి ఆ తర్వాత నాతో మాట్లాడిన స్థితికి ధర్మాచారులు రావడానికి కారణము ఈ రాజకీయ నాయకులే. ఈ మార్పు ఈరోజు ఇక్కడ ప్రారంభమైంది. అందువల్ల రెండో ప్రమాదం కూడా ఏంటంటే, ప్రధానంగా మీరు భారతదేశంలో ఈరోజు ఉండేటువంటి రాష్ట్రాలు తీసుకుంటే 9 రాష్ట్రాలు హిందూ మైనారిటీ ఉన్నారన్నారు. ఈ 9 రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలు. కరెక్టే. చిన్న రాష్ట్రాలు హిందూ సమాజము వేగంగా మైనారిటీలు కావటానికి కేంద్రాలు. అక్కడ టార్గెట్ చేయడం, లక్ష్యం చేసి మత మార్పులు చేసి అక్కడ వాళ్ళ జనాభాని అధిక సంఖ్యాకులు చేసుకోవడం సులభం.
49, 51 కదా. 49, 51 తర్వాత 51 నుంచి 91కి పోవడం సులభం, మొత్తం దూకేస్తారు. కాబట్టి 51 రేసులో ఉన్నాం. ఈ 51 రేసులో 9 తర్వాత 9 ఏవి అని వస్తుంది. 9 అయిపోయినాయి, తర్వాత 9 ఏవి. అవును. కాబట్టి ఆ లక్ష్యంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. మనం హిందూ సంస్థలు కానీ మేము కానీ ఏదో ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ఇట్లా అనుకుంటున్నాం. దీనితో ఏమీ సంబంధమే లేదు. మనలందరినీ ఇటు జగన్మోహన్ రెడ్డికి ఎదురుగ్గా నిలబెట్టేసి జగన్మోహన్ రెడ్డి మనం కొట్లాడుకుంటుంటే వాళ్ళ పని వాళ్ళు హాయిగా చేసుకుంటున్నారు కింద. కాబట్టి ఆ భ్రమలో మనం పడాల్సిన అవసరం లేదు. అక్కడ ఆయన ఉన్నా ఇంకొకళ్ళు ఉన్నా 250, 300 సంవత్సరాల నుంచి ఈ దేశంలో వాళ్ళు ఏం చేస్తున్నారో రాబోయే 100 ఏళ్ళు కూడా వాళ్ళు అదే చేస్తారు. కాదు 250 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎదురు నిలబడ్డ వాళ్ళు లేరు, అడిగిన వాళ్ళు లేరు. కానీ ఈరోజు ప్రతి గ్రామంలో వాళ్ళని నిలబెడుతున్నారు, ప్రతి గ్రామంలో మా ఊరికి రావద్దని చెప్తున్నారు. ఆ రకమైన చైతన్యం ఈరోజు హిందూ సమాజంలో పెరిగింది. ఈ పెరుగుతుండేటువంటి హిందూ సమాజంలో చైతన్యము హిందూ ఓటుగా పరిణతి చెందితే మా పరిస్థితి ఏంది, ఇది రాజకీయ నాయకుల విశ్లేషణ. అందుకనే అందరూ కూడా ఈ రోజున హిందూ ఎజెండా తీసుకున్నారు. నా దృష్టిలో మొత్తం భారతదేశంలో ఒక రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు హిందుత్వ ఎజెండా ఎత్తుకున్నది ఆంధ్రప్రదేశ్ ఒకటే. ఇప్పుడు అక్కడేదో శివసేన బీజేపీ ఉండే అక్కడ మహారాష్ట్రలో, ఆ శివసేన వాడు కూడా ఆ జెండా ఎత్తి కింద బారేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన హిందుత్వం కాదు. కానీ ఈ క్షణాన మొత్తం భారతదేశంలో ఆ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలు మినహా మిగతా అన్ని రాజకీయ పార్టీలు దేవాలయాలు దేవాదాయ శాఖ రద్దు చేస్తాం, మేమే దేవాలయాలు కట్టిస్తాం, మేము అర్చకులకు జీతాలు ఇస్తాం, మేము హిందూ సంస్కృతిని కాపాడుతాం. చూడండి, రేపు అన్ని పార్టీలు మేనిఫెస్టోలు పెడతాయి. ఆ రకంగా ఇది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మనం శబరిమల ఉద్యమంతో కేరళను చూసాం, ఇంకొక స్కంద షష్ఠి కవచంతో తమిళనాడు చూసాం. రేపొద్దున మనము ఈ ఓటు బ్యాంకు ఈ మేనిఫెస్టోలో 5 పార్టీలో 4 పార్టీలో మేనిఫెస్టోలు పెడుతున్నాయి చూడండి. ఇది పెద్ద పరిణామక్రమం. ఇది కేరళ కంటే తమిళనాడు కంటే మించినటువంటిది పరిణామక్రమం. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు హిందుత్వ ఎజెండాను ఎత్తుకోవటం అనేటువంటిది అది చిన్న విజయం కాదు, ఇది చాలా పెద్ద విజయం హిందూ సమాజానికి. కాబట్టి అది అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభిస్తే తెలంగాణకి, కర్ణాటకకి, మహారాష్ట్రానికి పాకటం పెద్ద కష్టం కాదు. రేపొద్దున భారతదేశంలో జాతీయ పార్టీలైనా ప్రాంతీయ పార్టీలైనా వాళ్ళు కూడా హిందుత్వ ఎజెండాని వాళ్ళ మేనిఫెస్టోలో చేర్చుకోవాల్సిందే. అది ఆంధ్రప్రదేశ్ అక్షరంలో మొదటిది కదా, అందుకని ఆ రకంగా అక్కడి నుంచే ప్రారంభమవుతుందని మనం ఆశించవచ్చు. ఒక సందిగ్ధ స్థితిలో ఉన్న అలాంటి వాళ్ళకి ఒక ఆశావహ దృక్పథాన్ని అందించారు నిజంగా. మీరు ఇప్పుడు చెప్తున్న లెక్క ప్రకారం చూస్తే నాకు అర్థమవుతుంది. కరెక్ట్ స్వామీజీ. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు ప్రభుత్వాలు, మీరు గత ప్రభుత్వాన్ని కూడా ఇంతకంటే ఎక్కువ గట్టిగా తిట్టారు. నాకు ఆ తిరుమల విషయంలో కానివ్వండి, పింక్ డైమండ్ విషయంలో, రమణ దీక్షితుల విషయంలో నేను మీకు అనేక సందర్భాల్లో మీతో మాట్లాడాను. సదావర్తి విషయంలో, విజయవాడ దేవాలయాల విషయంలో అయితే. సో గత ప్రభుత్వాన్ని ఇలాగే మీరు గట్టిగా నిలదీశారు, ఈ రోజున్న ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తూ ఉన్నారు. సరే, అంతకుముందు ప్రభుత్వాల వ్యవహార శైలిలో ఇప్పుడు మార్పు కనిపిస్తుంది కావచ్చు. ఇప్పుడు చంద్రబాబు గారు డైరెక్ట్గా వచ్చి జై శ్రీరామ్ అంటున్నారు. 30 ఏళ్ళ రాజకీయ అనుభవంలో నేను ఎప్పుడు వినలేదు ఆయన జై శ్రీరామ్ అంటున్నారు. సో పొలిటికల్ పార్టీలు మేము హిందువులమే, మాకు హిందువుల పట్ల ఒక చిత్తశుద్ధి ఉంది అని చెప్పే ప్రయత్నం సరిపోతుందా? ఇంకా జరగాల్సిన పనులు, చేయాల్సిన పనులు ఏంటి? వాళ్ళకి మీరు ఇచ్చే డిమాండ్ అంటారా, లేకపోతే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? పొలిటికల్ పార్టీలు కేవలం మేము కూడా హిందువులమే, మేము కూడా జై శ్రీరామ్ నినాదాలు చేస్తాము, మేము కూడా ఆలయాల విషయంలో చిత్తశుద్ధి ఉంది అంటే సరిపోతుందా? ఇక్కడ రాజకీయ పార్టీలతో కాదండి సమస్య, ఎవరితో? సమాజంతోనే సమస్య. ఓకే, సమాజంతో ఏమి సమస్య అంటే చెప్పండి. రాజకీయము అనేటువంటిది వాళ్ళ మేనిఫెస్టోలో ఏమి పెట్టినా అవి ఏదో సదుపాయాలు కల్పించే ఉంటాయి తప్ప వాళ్ళు అక్కడ మంత్రం ఉపదేశం ఇవ్వరుగా. వాళ్ళేమి మీరు గాయత్రి మంత్రం చేయండి, లేకపోతే మీరు ఓంకారాన్ని జపించండి, సూర్య నమస్కారాలు చేయండి, ఇది వాళ్ళు చెప్పరు. పొరపాటున రాజకీయ ఎజెండాయే హిందుత్వం అనే భ్రమలోకి హిందూ సమాజం పోతే దీన్ని తిరిగి మరలా మామూలు స్థితికి తేవడానికి ఇంకొక ఉద్యమం చేయాల్సి వస్తుంది. రాజకీయ ఎజెండా వేరు. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారనుకోండి, ఒక రాజకీయ పార్టీ నుంచి వాళ్ళకి కావలసిన లబ్ధి ఉపకారము ఏది ఉందో అది పొందటం వేరు. వాడు 5 పూటలా నమాజ్ చేసుకోవడం, ఖురాన్ను అనుసరించి జీవించటము, జీవన విధానం ఇస్లాం ప్రకారం ఉంచుకోవటం వేరు. ఒక ప్రామాణికమైన ముస్లింగా నేను జీవించటం అనేది ఖురాన్తో ముడిపడి ఉంటుంది.
హజయాత్ర సబ్సిడీ, పెళ్లి చేసుకుంటే డబ్బులు ఇవ్వడం, షాదీ మంజిలు కట్టడం, పిల్లలకి స్కాలర్షిప్లు ఇప్పించుకోవడం, చదివించుకోవడం, స్కూళ్ళు పెట్టించుకోవడం, ఇట్లాంటివంతా అది సామాజికమైన ప్రయోజనం. సామాజిక ప్రయోజనమే హిందుత్వం అనే భ్రమలోకి హిందూ సమాజం పోకూడదు. చాలా అద్భుతమైన క్లారిటీ ఇది. ఎస్, ఆ భ్రమలోకి పోయిందనుకోండి. ఎందుకు చెప్తున్నారంటే హిందూ సమాజం ఏమీ లేని స్థితిలో ఒకే సమయంలో అన్ని వైపులా యుద్ధం చేయాల్సిన స్థితి ఉంది. అన్ని వైపులా ఇటు రాజకీయమైన ఎజెండా తెచ్చుకోవాలి, గో సంరక్షణ చేసుకోవాలి, మత మార్పులు ఎదుర్కోవాలి, లవ్ జిహాద్ ఎదుర్కోవాలి, దేవాలయాలు కాపాడుకోవాలి, వీటన్నింటికంటే మించి తన కుటుంబాన్ని తాను కాపాడుకోవాలి, తన కుటుంబంలో హిందుత్వాన్ని కాపాడుకోవాలి, తన కుటుంబం మీద తన కులం మీద జరిగేటువంటి దాడిని కాపాడుకోవాలి. ఒకే సమయంలో బహుముఖమైనటువంటి ఉద్యమం జరుగుతున్నది హిందూ సమాజం. తెలియకుండా ఇన్ని చేస్తున్నది, తెలియకుండా వీటన్నింటితో ఫైట్ చేస్తుంది హిందూ సమాజం. గో సంరక్షణ కోసం ఉద్యమం నడుస్తున్నది, లవ్ జిహాద్ కోసం జరుగుతుంది, దేవాలయాల కోసం జరుగుతుంది, ప్రతి దానికోసం ఎవరెవరి స్థాయిలో ప్రతి ఉద్యమం జరుగుతున్నది. ప్రపంచంలో బహుశా ఏ సమాజం ఇన్ని రకాల ఉద్యమాలు ఒకే సమయంలో చేయదు. కరెక్ట్. ఈ అస్తిత్వాన్ని కాపాడుకోవటం కోసము హిందూ సమాజము అన్ని కోణాల్లో చేస్తూ ఉన్నది. ఈ అన్ని కోణాల్లో చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి డామినేట్ చేస్తుంది. ఒక సమయంలో అయోధ్య రామజన్మభూమి పెద్ద ఉద్యమం, ఒక సమయంలో గో సంరక్షణ పెద్ద ఉద్యమం, ఒక సమయంలో దేవాలయాలకు సంబంధించింది పెద్ద ఉద్యమం. రేపొద్దున అన్ని పార్టీలు ఎజెండాలో పెడితే పొలిటికల్గా ఉండేది పెద్ద ఉద్యమం కావచ్చు, అనిపించవచ్చు. ఆ భ్రమంలోకి పోయి అదే గనక జెండా పట్టుకోవడమే హిందుత్వం అనుకుంటే, రాజకీయ పార్టీ జెండా పట్టుకోవడం హిందుత్వం అనుకుంటే, మళ్ళీ ఈ దేవాలయాలు, మఠాధిపతులు, గురువులు, ఆచార్యులు ఇవన్నీ నిర్వీర్యమయ్యేటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఏంటంటే హిందువుగా ఆచరణాత్మకంగా ఆధ్యాత్మికమైన, వేదాంతపరమైన, పురాణాంతర్గతమైనటువంటి విషయాలు తెలుసుకుని నా జీవనాన్ని ఒక ఆచరణాత్మకమైన హిందువుగా జీవించడం అనేది ఒక భాగం. హిందూ సమాజం చైతన్యవంతమైన తర్వాత సామాజికంగా నాకు ఏ ప్రయోజనాలు కావాలి, కరెక్ట్, అది చాలా ఇంపార్టెంట్. నా సమాజానికి ఏ రకమైన ప్రయోజనాలు ప్రభుత్వాన్ని అడిగి చేయించుకోవాలి, ఆ సామాజిక చైతన్యం వేరు. ఈ రెండింటినీ చాలా స్పష్టంగా గీత గీసేసి ఇది హిందూ సమాజం యొక్క ఆచరణ, ఇది హిందూ సమాజం యొక్క అవసరం. ఈ రెండింటినీ దేనికది కనుక చూసుకోగలిగితే మనం ఆరోగ్యకరంగా ఉంటాం. మనం బోధపడిపోయి దీన్ని దాంట్లో కలిపి దాన్ని దీనిలో కలిపేస్తే అది కష్టం అవుతుంది. అంటే ఇప్పుడు యజ్ఞాలయాగాల వ్యక్తి, ఇప్పుడు కేసీఆర్ గారు యజ్ఞం చేశారనుకోండి, అది వేరు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన లక్ష్యమేదో అనుకున్న అది అయిన తర్వాత ఆయన యజ్ఞం చేస్తే అది అయిపోయింది. కానీ 2023లో యజ్ఞాలు చేస్తారే, అది ఎన్నికలకు ముందు చేస్తారు. అందుకని యజ్ఞాలు రాజకీయ నాయకులు చేసేటువంటిది ఆ రకమైన ఫలితం కోసం చేయటం అనేది ఒక చేయకూడదని కాదు, అది వేరు. దాన్ని ఆ రకంగానే చూడండి, అంతే. ఆ రకంగానే స్వీకరించండి. దాన్ని చేయడం తప్పనట్లేదు, సమర్థించడం తప్పనట్లేదు, స్వీకరించడం తప్పనట్లేదు. కానీ అదే హిందుత్వం కాదు. హిందుత్వం వేరే ఉంది, ఇక్కడికి ఇది పరిమితం అవుదాం. ప్రోయాక్టివ్గా ఉండవలసిన దగ్గర, గతిశీలంగా క్రియాశీలమైన హిందువుగా, సామాజిక హిందువుగా ఉండవలసిన దగ్గర అక్కడ గట్టిగా ఉండాలి. ఈ రెండు విషయాల్లో హిందూ సమాజానికి ఒక అవగాహన కల్పించి హిందూ సమాజాన్ని అలా నడిపించాలి. స్వామీజీ, ఆలయాలకు సంబంధించి ఒక సమస్య ఉంది. ఆలయాలకు స్వయం ప్రతిపత్తి అనే ఒక డిమాండ్ చాలా తీవ్రంగానే వినిపిస్తుంది. మీరు ధర్మాచార్యుల సదస్సులో అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఆలయాలకు నిజంగా ఒక స్వయం ప్రతిపత్తి ఇచ్చి ఒక ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేసి ఒక ఆల్టర్నేటివ్ వ్యవస్థ, ప్రభుత్వం కాకుండా ప్రత్యామ్నాయంగా నిర్వహించే ఒక వ్యవస్థ ఉందా? అసలు దానికి సంబంధించి ఏమైనా ఒక వర్క్ ఏమైనా జరిగిందా, జరుగుతుందా? ఒకరి చేతి నుంచి ఇంకొకరి చేతులకు పోయిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా ఏమైనా ఇబ్బందులు రాకుండా ఏమైనా ఒక కార్యాచరణ ఏమైనా రూపొందించారా? స్వామీజీ, మీరేం చెప్తారు దాని గురించి? దీనికి సంబంధించి కూడా సమాజానికి ఒక అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మొదటిది, దేవాదాయ శాఖలో ఉన్న దేవాలయాలు, దేవాదాయ శాఖలో లేని దేవాలయాలు. నిజానికి దేవాదాయ శాఖలో ఉండే దేవాలయాల సంఖ్య తక్కువ, అందులో లేని దేవాలయాల సంఖ్య ఎక్కువ. అవును, ఒకటి. కాకపోతే ఏంటంటే దేవాదాయ శాఖలో భూములు, మాన్యాలు ఉండే దేవాలయాలన్నీ అందులో ఉన్నాయి. భూములు, స్థిరాస్తులు లేని దేవాలయాలన్నీ బయట ఉన్నాయి. అంటే స్థిరాస్తులు లేనివి, ఇతరత్రా వనరులు ఉండేటువంటివి, ఏదో కిరాయి డబ్బులు వస్తాయి, బాడుగులు వస్తాయి, లేకపోతే హుండీలో బాగా డబ్బులు వస్తున్నాయి, కైంకర్యాలకు డబ్బులు వస్తున్నాయి అనేటువంటి దేవాలయాలు కూడా కొన్ని తీసుకొని ఉండొచ్చు. కానీ ఇక్కడ విడమరిచి చూడవలసిన విషయం ఏంటంటే
ప్రైవేటు దేవాలయాల్లో ఎన్ని ఆదర్శంగా జరుగుతున్నాయి, అక్కడ ఆదర్శంగా ఉండకపోతే ఎందుకున్నాయి, ఇది ఒకటి చూడాలి. దేవాదాయ శాఖలో ఉండేటువంటి దేవాలయాలు ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 24,000 దేవాలయాలు ఉన్నాయి. మఠాలు, ఆశ్రమాలు, సత్రాలు ఇట్లాంటివి కలిపితే. వీటన్నింటిలో దేవాలయాలకు భూములు ఉండేవి ఎన్ని ఉంటాయంటే సుమారు ఈ 14,000లో 24,000లో ఈ 24,000లో ఒక 10,000 దేవాలయాలకు భూములు ఉంటాయి. మిగతా 14,000 దేవాలయాలకు సెంటు భూమి ఉండదు. మొత్తం మనం మాట్లాడేది, మనం ఆలోచించేది, ఉద్యమించేది అంతా కూడా ఈ 10,000 దేవాలయాల గురించే. ఇప్పుడు ఈ 10,000 దేవాలయాలకు ఉండే 4 లక్షలు 3 లక్షల ఎకరాలు ఎన్నో ఉన్నాయి. ఆ ఎకరాలు కాపాడితే అది అయిపోయింది అక్కడికి. అసలు తర్వాత దేవాలయాన్ని కాపాడాల్సిన విషయాలు ఏమైనా మిగిలి ఉన్నాయా అంటే, మొదటిది అసలు హిందూ సమాజానికి దేవాలయానికి సంబంధం లేదు. ఇది చాలా పెద్ద విషయం. దేవాలయ సమస్యకు కారణం ఏంటంటే ఈ దేవాలయము నాది అనే భావన హిందూ సమాజానికి లేదు. అది ఒక దేవాలయం, అది రాముడి దేవాలయం, అది శివుడి దేవాలయం. సోమవారం పోయి వస్తే అయిపోయింది, ఎవరు కట్టించారో శనివారం పోయి వస్తే అయిపోయింది. అక్కడ కాసేపు కూర్చున్నామా, భజన చేసామా, సత్సంగం చేసామా, కాలక్షేపం చేసామా, ఏమీ ఉండదు. నేను చెప్పేది సింహభాగం. 90% దేవాలయాల్లో ఏమి కార్యక్రమమే ఉండదు. ఒక్కొక్క మండలంలో 30 గ్రామాలు అంటే 30 గ్రామాలకు కలిపి 3 అర్చకులు లేరు ఈ రోజున. మనము సరిచూసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక 1000 జనాభా ఉండే దేవాలయంలో 2 దేవాలయాలు ఉంటే ఆ 2 దేవాలయాల్లో అర్చకులు లేరు. ఆ 1000 మంది జనాభా ఉండేటువంటి గ్రామంలో 15 చర్చీలు ఉంటే 15 చర్చీలకి పాస్టర్లు ఉన్నారు. అసలు విషయం ఇది. మత మార్పిడి ఎందుకు జరుగుతున్నదంటే, ఒకటి దేవాలయం మూతపడటం, 2 చర్చి 24 గంటలు తెరిచి ఉండటం. చర్చి ప్రపంచంలో ఎక్కడైనా ఆదివారమే పనిచేస్తుంది, ఒక భారతదేశంలోనే 7 రోజులు పనిచేస్తుంది. ఎందుకంటే ఆదివారం మాత్రమే చర్చి పెడితే ఆదివారం చర్చికి వచ్చినవాడు సోమవారం శివాలయం పోవచ్చు, మంగళవారం ఆంజనేయ స్వామి దగ్గరికి పోవచ్చు, శనివారం వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోవచ్చు, 6 అయిపోయిన తర్వాత 7ది యేసుక్రీస్తు కావచ్చు. అందుకని అలా వెళ్లకుండా కాపాడుకోవాలంటే వీడు 7 రోజులు తలుపులు తీయాల్సిందే, మైకు పెట్టాల్సిందే. అందుకని భారతీయ క్రైస్తవం వేరు, అది హిందుత్వానికి అనుగుణంగా ఉండే క్రైస్తవం. వాళ్ళు పడే తంటాలు అన్నీ కాదు, వాళ్ళకు ఉండే కష్టాలన్నీ కాదు, వాళ్ళ బాధలన్నీ కాదు. గంగిద్రోళ్ళు పాటలు పాడించాలా, బతుకమ్మ పాటలు పాడించాలా, హరికథ చెప్పాలా, సుప్రభాతం చెప్పాలా, లింగాష్టకం చెప్పాలా, ధ్వజస్తంభం పెట్టాలా, గోపూజ చేయించాలా, సంక్రాంతి పొంగలు వండించాలా, సూర్య నమస్కారాలు చేయించాలా. ఇన్ని రకాల సర్కస్ ఫీట్స్ చేసిన తర్వాత కూడా వాడి అక్కడే మిగలుతాడనే నమ్మకం ఈరోజు వాళ్ళకి లేదు. అసలు విషయం ఇది. హిందూ చైతన్యం యొక్క ఇంకొక స్కేల్ ఇది, ఇంకొక పారామీటర్ ఇది, ఇంకొక కోణం ఆవిష్కరిస్తున్నారు. ఇంకొకటి అదే. కాబట్టి నమ్మకం లేదు, వీడు ఉంటాడో నమ్మకం లేదు, ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు దెబ్బేసేసి. అందుకని వీలైనంత ఎక్కువగా అన్నింటినీ తీసుకొచ్చి అక్కడ ఇక్కడ ఉండేది ఒకటే, బాబాబు కొద్దిగా మా దగ్గరే ఉండడం, రేపు బతిలో ఆడుకునే స్థితికి వచ్చేసారు. ఇది ఈ విధంగా ఉన్నప్పుడు దేవాలయాలకు సంబంధించి ప్రధానంగా చేయవలసిన పని ఏంటి అంటే, హిందువులను దేవాలయానికి తీసుకొని రావాలి. చాలా పెద్ద పని ఇది. దేవాదాయ శాఖ ఉంటుందా, ఊడుతుందా, తీసేద్దామా, వ్యవస్థ ఉంటుందా, అది పెద్ద పని కాదు. ఇస్కాన్ కొన్ని 100 దేవాలయాలు ప్రపంచంలో నడిపిస్తున్నది. స్వామినారాయణ ట్రస్ట్ కొన్ని 100 దేవాలయాలు, 5,000 కోట్లు 4,000 కోట్లు పెట్టి కట్టిన దేవాలయాలు చాలా చక్కగా మొత్తం ప్రపంచంలో నడిపిస్తున్న దేవాలయాలు. కాబట్టి ఈ దేవాలయాలు నడిపించడం హిందూ సమాజానికి ఏం కష్టం కాదు. ఒక చిన్నజీర స్వామి ఆశ్రమంలోనో, ఒక పుష్పగిరి స్వామి ఆశ్రమంలో, కంచి స్వామి ఆశ్రమంలోనో ఒక 6 నెలలు కోర్సు ఇచ్చి గ్రామాల నుంచి గ్రామానికి 10 మందిని తీసుకొని వచ్చి ట్రైనింగ్ ఇచ్చేస్తే వాళ్ళు నడిపించేసుకుంటారు. పెద్ద విషయమే కాదు. దానికి తగ్గ మనుషులు దొరుకుతారు. ఈ రోజుకి సమాజంలో నిజాయితీ ఉంది. సమాజమే మరీ అంత గందరగోళంగా అయిపోలే. ఇది దేవుడి రూపాయి అంటే తాకడు, 10 ఏళ్ళైనా అక్కడే పెట్టుకుంటాడు. కాబట్టి అటువంటి వాడు దేవాలయంలో ₹1 తింటాడనో లేకపోతే అక్కడ ఆభరణాలకు ఏదో అవుతాయనో భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని చెక్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి, చేసుకుంటాం. కాబట్టి మొత్తం అసలు దేవాదాయ శాఖ లేకపోతే దీన్ని చూచేవాడు లేడు అనేటువంటిది సత్యం కాదు. అది చేసుకునేటువంటి అంతర్గత. ఇప్పుడు మైసూరు గణపతి సత్యానంద స్వామీజీ ఉన్నారు. వారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో 84 దేవాలయాలు ఉండే. 84 దేవాలయాలకి అర్చకులు మైసూరులో వాళ్ళ దగ్గర చదువుకున్న వాళ్ళనే పంపిస్తారు.
వాళ్ళు ఆ దేవాలయంలో ఏ ఆగమం ప్రకారం ఏ కార్యక్రమం జరగాలో ఆ విధి విధానాన్ని బట్టే చేస్తారు. వాళ్ళకి అక్కడి నుంచే వాళ్ళకి ఇవ్వవలసినటువంటి సత్కారం ఇస్తారు. అక్కడి నుంచే మొత్తం వాళ్ళకి నిర్వహణ ఉంటుంది. ఇక్కడ స్థానికంగా ఈ 84 దేవాలయాల కమిటీలు ప్రతి మార్చి నెలలో మొత్తం దస్తరాలన్నీ కట్టుకుని మైసూరు ఆశ్రమానికి పోయి వాళ్ళ ఆశ్రమంలో కూర్చుని ఆడిటింగ్ చేయించుకొని వస్తారు. ఇప్పుడు మైసూరు గణపతి సత్యనారాయణ స్వామి వారు 84 దేవాలయాలు చేశారు కదా, ఆయనకు ఒక 800 దేవాలయాలు అప్పచెప్తే చేయలేరా? కాబట్టి ఇప్పుడు సరస్వతి శిశు మందిరం ఉంది, వాళ్ళ శిశు మందిరాలు 1000 నడిపిస్తున్నారు. 1000 శిశు మందిరాల ఆడిటింగ్ ఇక్కడే శారదాధామం బండ్లగూడలో ప్రతి మార్చిలో వాళ్ళు కూర్చోబెట్టుకుని 4 రోజులు కూర్చోబెట్టుకుని మొత్తం ఆడిటింగ్ చేయించేవాళ్ళు. అసలు బయట అసలు ప్రాక్టీసే లేదు, అనుభవమే లేదు, చేత కాదనేది లేదు. సమాజంలో ప్రతి వ్యవస్థ వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళు ఈ రోజున దశాబ్దాలు బట్టి చేసినటువంటి ప్రయత్నం ఉంది. అనుగుణంగా దేవాలయ వ్యవస్థను సరిచేసుకునే అవకాశం ఉంది. దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు. ఎటు తిరిగి నేను మళ్ళా చెప్తున్నాను, హిందూ సమాజానికి అందుకు అనుగుణంగా మార్చుకోవాలి. లాస్ట్ చివరిగా సార్ గురూజీ, మీరు చివరిగా అడుగుతున్నాను, ఇది యాక్చువల్లీ ఇదే ముఖ్యమైన ప్రశ్న. ఏంటంటే మీరు గత 30-40 సంవత్సరాలుగా, నాకు 3-4 దశాబ్దాలుగా మీరు ప్రజల్లోనే ఉంటున్నారు. సామాన్యుల దగ్గరికి కూడా మీరు వెళ్ళారు. కాషాయ వస్త్రాలు ధరించిన ఒక స్వామీజీ గిరిజన వాడల్లో లేకపోతే దళిత వాడల్లో తిరగడం అనేది, నేను తెలుగు రాష్ట్రాల్లో అయితే మిమ్మల్ని ఎక్కువగా కోట్ చేస్తూ ఉంటారు. సో మీరు అబ్జర్వ్ చేసిన లెక్క ప్రకారం ఈరోజు సమాజంలో కన్వర్షన్స్ జరుగుతున్నాయంటే దానికి కారణము వివక్ష అనే మాటనే ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. సో ఆ వివక్ష భరితమైన సమాజం నుంచి ఈ సమాజం ఏమైనా కొంత పురోగతి సాధించిందా? ఈ రోజున్న పరిస్థితుల్లో కన్వర్షన్స్ జరగకుండా ఉండాలంటే మీ అధ్యయనం ద్వారా తెలిసిన విషయాలు ఏమైనా మాతో పంచుకుంటారు? ఎందుకంటే ఈరోజు సమాజానికి ఆ దిశానిర్దేశం అవసరమేమో అనిపిస్తుంది. ఇందులో ఇది చాలా చాలా అవసరమైన విశ్లేషించుకోదగినటువంటి అంశం ఇది. ఎందుకు అంటే సాధారణంగా మత మార్పులు అనగానే మనము వివక్షకు గురైనటువంటి దళితుల్ని వేలెత్తి చూపిస్తాం. నిజానికి జనాభా నిష్పత్తి ప్రకారం తీసుకుంటే, ఒక్కొక్క కులానికి సంబంధించి జనాభాలో నిష్పత్తి తీసుకుంటే, జనాభా నిష్పత్తి ప్రకారము క్రైస్తవ మతంలోకి వెళ్ళినటువంటి వాళ్ళ సంఖ్య ఈ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ ట్రైబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పోల్చినప్పుడు అగ్రకులాల్లో క్రైస్తవ మతంలోకి వెళ్ళిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. అవునా? ఇప్పుడు ఒక దళిత బస్తీలో 10 మంది మారారనుకోండి, అగ్రకులాల్లో 2 మారితే చాలు, వీళ్ళకుండే జనాభా 2% కదా. అచ్చా, శాతం పరంగా వాళ్ళు 16%, 20% ఉన్నారు, వీళ్ళు 2% ఉన్నారు. వాళ్ళు 10 మంది మారినా ఒకటే, వీళ్ళు 2 మారినా ఒకటే. ఇది ఒక అంశం. అంటే జనాభా నిష్పత్తి ప్రకారం తీసుకున్నప్పుడు అగ్రకులాల్లోనే ఈ రోజున మత మార్పిడి ఎక్కువ ఉంది, దళితుల్లో కాదు. 1. 2, చెన్నై నుంచి కలకత్తా దాకా రైల్వే ట్రాక్ వేసినప్పుడు కావచ్చు, బకింగ్హామ్ కెనాల్ తవ్వినప్పుడు కావచ్చు, ఈ ధవళేశ్వరం ఆనకట్ట కావచ్చు, ప్రకాశం బ్యారేజీ కావచ్చు, ఇట్లాంటి రోడ్లు వేసినప్పుడు కావచ్చు, రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు, బ్రిడ్జెస్ కట్టడం, ఇటువంటి విషయంలో సమాజాన్ని ఉపయోగించుకున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు పనిలోకి దిగేటప్పుడు, పని ప్రారంభించేటప్పుడు బైబిల్ చదవటం, ఆ రోజున వాళ్ళని అక్కును చేర్చుకునే వాళ్ళు లేని కారణంగా, కొంత వాళ్ళని దగ్గర తీసిన కారణంగా ఈ రైల్వే ట్రాక్ ఉన్న దారులంతా కూడా ఎక్కువ క్రైస్తవ మతాంతరీకరణ దళితుల్లో జరిగిందనేది వాస్తవం. అది చీరాలు కావచ్చు, బాపట్ల కావచ్చు, ఆ మార్గం ఎక్కడి దాకా పోండి, కలకత్తా దాకా పోండి, చెన్నై నుంచి బిట్రగుంట కావచ్చు, అట్లా ఆ రోజున మారినటువంటి వాళ్ళు అంటే ఇప్పుడు సుమారు 6వ తరం 7వ తరం నడుస్తున్నది. 6-7 తరాల క్రితమే వాళ్ళు మారారు. వాళ్ళు మారినప్పటికీ 2 కారణాలు ఉండొచ్చు. 1, వివక్ష ఒక్కటే కారణం కాదు, వివక్ష వల్ల మారలేదు వాళ్ళు. ఆ వివక్ష సమయంలో వాళ్ళను దగ్గర తీసుకునేటువంటి వాళ్ళు వీరు తీసుకుంటున్నారనేటువంటి కారణంగా వెళ్ళారు. వాళ్ళు కష్టపెట్టారనే బాధతో పోలేదు, వీళ్ళు దగ్గర చేసుకున్నారనే భావనతో వెళ్ళారు. ఇది మొదటిది. 2, అసలు ఆ సన్నివేశం పక్కన పెట్టేస్తే మొత్తము మీరు తెలంగాణ తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, 23 జిల్లాలు తీసుకోండి, మొత్తము దళిత జనాభా తీసుకోండి, లేదా ఈ వనవాసులు గిరిజనుల జనాభా తీసుకోండి. 1 వాస్తవం, వాళ్ళ పట్ల మన సమాజము అనేక వేల సంవత్సరాల పాటు చేయని పాపానికి శిక్ష విధించింది అనేది మనం ఒక అక్షరాన్ని కూడా అటు ఇటు జరపకుండా అంగీకరించాల్సిన సత్యం. నిజం. వాళ్ళ పట్ల మనం చాలా వివక్ష, వాళ్ళని మనం చాలా 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 కష్టపెట్టి అవమానించాం, వాళ్ళని దోచుకున్నాం. దీన్ని ఎవరైనా అంగీకరిస్తాం. అయితే గొప్పతనం ఏంటంటే ఇక్కడ అసలు విషయం
గొప్పతనం ఏంటంటే ఇంత చేసిన తర్వాత కూడా, ఇన్ని కష్టాలు పడ్డ తర్వాత కూడా ఈ రోజున ఏ గ్రామంలో ఉండేటువంటి దళితులకు కూడా అగ్రకులాల మీద ఇసుమంతైనా కానీ వ్యతిరేకత కానీ ద్వేషం కానీ కోపం కానీ లేవు. ప్రత్యేకించి ఏదైనా ఒక ఐడియాలజీ, ఒక సిద్ధాంతం, ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఉంటే తప్ప కేవలము సహజంగా అక్కడ దళితులుగా జీవిస్తూ ఉండేటువంటి దళిత సమాజం ఎవరున్నారో, చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, ఉద్యోగాలు చేసుకుంటుండేవాళ్ళు, వ్యాపారాలు చేసుకుంటుండేవాళ్ళు, వ్యవసాయం చేసుకునేవాళ్ళు, మన దళిత సోదరులు ఎవరున్నారో వాళ్ళకి ఎవ్వరికీ మమ్మల్ని మీరు ఈ రకంగా అవమానపరిచారు, కష్టపెట్టారనే భావన లేదు, మనసులో అసలు లేదుగాక లేదు. దీన్ని మిగతా హిందూ సమాజము, ముఖ్యంగా అగ్రకులాల వాళ్ళు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకునే విశాలమైనటువంటి భావన మనకు ఉండాలి. అరే మనం ఇంత చేసిన తర్వాత కూడా మన మీద వాళ్ళకి ప్రేమ ఉందంటే వాళ్ళకు ఉన్నటువంటి విశాలమైనటువంటి భావన, వాళ్ళకు ఉండేటువంటి సంస్కారము, వాళ్ళకు ఉండే వ్యక్తిత్వము నాకు ఎందుకు లేదు అనేటువంటి ఆత్మవిమర్శ నేను చేసుకోవాలి. ఈ రోజున మనం ఇంత మాట్లాడుతున్నాం మత మార్పిడి అని చెప్పి. ఏమంటే దళిత బస్తీకి క్రిస్టియన్ పేట అని పేరు పెట్టింది ఎవరు? దళిత బస్తీ క్రిస్టియన్ పేట ఎందుకు అవుతుంది? రామాలయం లేని, చెన్నకేశవుడు దేవాలయం లేని దళిత బస్తీని, ఒక్క దళిత బస్తీని చూపిస్తారా? నువ్వు నీ ఊర్లో రామాలయానికి రానియలేదని వాళ్ళే రాముడిని వదిలిపెట్టలే, వాళ్ళ రామాలయం వాళ్ళు కట్టుకున్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎక్కువగా చెక్క భజన, కులుగు భజన, పండరి భజన, కోలాటం వేసేది దళితులు. ఆ భజన ప్రక్రియలు నేర్పించే భజన గురువులు ఉండేది కూడా దళితులే, మాలలు, మాదిగలు. వాడు ధోతి కట్టి, నామం పెట్టి, బొట్టు పెట్టి, గజ్జి పూజ చేసి భజన నేర్పించేది వాళ్ళు. అంటే మనం ఇంత చేసిన తర్వాత కూడా హిందుత్వాన్ని ఓన్ చేసుకున్న సమాజం అది. హిందుత్వాన్ని ప్రామాణికంగా, ఆచరణాత్మకంగా ఓన్ చేసుకున్నది వాళ్ళు. మనం హిందువులం కాదు అని చెప్పి వాళ్ళని ఎంతమంది బెదరగొట్టినా, ఎంతమంది చెదరగొట్టినా, ఎంత విషాన్ని వాళ్ళలోకి నింపినా ఎక్కడా ఒక ఇసుమంత కూడా పక్కకు కదలకుండా వాళ్ళు ఈ రోజున ఒక కొండలాగా, పర్వతంలాగా నిలబడి ఉన్నారు. అందుకనే నేను ఎప్పుడూ ఒక నినాదం ఇస్తూ ఉంటాను, రాబోయేది భారతదేశంలో దళిత హైందవ ఉద్యమం. నేను ప్రామాణికంగా చెప్తున్నాను, ఈ దేశంలో భవిష్యత్తులో రాబోయే దశాబ్దాల్లో ఈ దేశంలో దళితులే కాషాయ జెండా చేత పూని ఇప్పుడు చేస్తున్నారు, వాళ్ళే చేస్తున్నారు, నిజంగా కూడా వాళ్ళే చేస్తున్నారు. అగ్రకులాలు పక్కన నిలబడి చూస్తున్నారు. ఈరోజు ఈ దేశంలో హైందవ ఉద్యమం జరుగుతున్నదంటే దానికి మొత్తం ముందు వరుసలో నిలబడి చేస్తున్నది దళితులు. ఇది మామూలు పరిణామక్రమం కాదు. హిందూ సమాజ చైతన్యము, హిందూ సమాజంలో ఏం వస్తున్నాయనే దానికంటే కూడా హిందూ సమాజం ఎవరిని నిర్లక్ష్యం చేసిందో ఆ నిర్లక్ష్యం చేసిన పాపానికి సిగ్గుపడే విధంగా దళితులు ఈ రోజున హైందవాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. గొప్ప విషయం. నిజం. ఒక మాదిగ కులానికి చెందినవాడు, మాల కులానికి చెందినవాడు ఒక పౌరోహితుడి దగ్గరకు వచ్చి, పంతులు నా బిడ్డ పెళ్లి నువ్వు చేయించవా అని అడుగుతున్నాడు. బెదిరిస్తున్నాడు. ఏం బెదిరిస్తున్నాడు తెలుసా? పంతులు ఇదిగో నీకు ఇదే చెప్తున్నా, నువ్వు వచ్చి పెళ్లి చేయించలేదా నా బిడ్డకి, నేను పాస్టర్ చేత చేపిస్తా అంటే అట్టయినా వస్తాడని. కాబట్టి చూపించుకుంటున్నాడు 10 మందికి. అగ్రకులాల వాళ్ళు పెళ్లి చేయించుకొని 10,000 దక్షిణిస్తే మాదిగవాడు తన కూతురికి బ్రాహ్మడి చేత పెళ్లి చేయించుకొని పాదపూజ చేసి 25,000 దక్షిణిస్తున్నాడు. మా తాత ముత్తాతల కాలం నుంచి ఏ బ్రాహ్మడు నా గడపలో అడుగు పెట్టలా, నువ్వు వచ్చావు ఈ రోజున, నిన్ను గౌరవిస్తా, నేనేందో చూపిస్తా నీకు. నిజం. ఆ రకంగా మనం చేసిన దానికి మనం సిగ్గుపడే విధంగా వాళ్ళు అగ్రెసివ్గా ముందొస్తున్నారు. కాబట్టి దళిత సమాజం చాలా సంస్కారవంతమైనది, చేతులెత్తి దండం పెట్టాలి. నిజం. వాళ్ళు చేసినంత త్యాగం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గుణగణాలు ఈ రోజుకి కూడా నేను చెప్తున్నాను, నా జీవితంలో నేను తిరిగిన దళిత బస్తీలు ఒక వ్యక్తిగా ఇంకెవరూ తిరిగేదానికి అవకాశం లేదు. భగవంతుడు నాకు ఎందుకు అవకాశం ఇచ్చాడు, నేను తిరుగుతున్నాను. కానీ వాళ్ళల్లో ఉండే నిజాయితీ, వాళ్ళల్లో ఉండే భక్తి, వాళ్ళల్లో ఉండే శ్రద్ధ, వాళ్ళ యువకులు ఎంత క్రమశిక్షణగా ఉంటారు. నేను ప్రామాణికంగా ఒక మాట చెప్తున్నాను, ఈరోజు అందరూ తాగుతున్నారు కదా, దళిత యువకుల్లో తాగుబోతనం తక్కువ. ఈరోజు చాలామంది ఇళ్లలో తల్లిదండ్రులు చెప్పకుండా పోయి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కదా, దళిత బిడ్డలు ఎప్పుడు తల్లిదండ్రులు ఎదిరించి ప్రేమ వివాహాలు చేసుకుని వెళ్ళిపోరు. నేను వాళ్ళు ఎంత క్రమశిక్షణగా ఉంటారో వాళ్ళు మానానికి లేకపోతే స్వాభిమానానికి అంత విలువనిస్తారు. మనము సమాజంలో లోతులోకి వెళ్ళి వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళని పరిశీలిస్తే వాళ్ళు మనకు అర్థమవుతుంది. మనం ఊర్లో రచ్చమండ మీద కూర్చొని పాస్టర్ స్కూటర్ వేసుకొస్తే మీ క్రిస్టియన్ పేట అక్కడ ఉందని చూపించింది, దారి చూపించింది మనమే. వాళ్ళందరినీ క్రైస్తవులుగా మతం మార్చమని చెప్పి ప్రోత్సహించింది మనమే. వాడు మానవాడుగా ఉంటే, మాదిగాడు ఉంటే ఇప్పుడే ఊర్లో ఉండే రామాలయానికి నేను వస్తానని చెప్పి అడుగుతాడు. అసలు వాడు రావడం పోవడం క్రైస్తవ మతంలోకి పోతే
వాడు ఎప్పుడు నేను రామ మందిరానికి వస్తానని అడగడం. కాబట్టి దళితుడి మాలమాదిగులు ఎప్పుడూ నా ఊర్లో ఉండే దేవాలయానికి రాకుండా చేయాలంటే, మా అగ్రకులాల ఇళ్ల మధ్యలోకి రాకుండా చేయాలంటే ఏం చేయాలా? వాళ్ళందరినీ క్రైస్తవ మతంలోకి మార్చాలని ఈ కుళ్ళు బుద్ధితో వాళ్ళందరినీ క్రైస్తవ మతంలోకి తోలగొట్టింది ఇల్లే. క్రిస్టియన్ పేట అని దళిత బస్తీకి పేరు పెట్టింది ఎవరు? వాళ్ళు పెట్టుకున్నారా? నిజంగా అక్కడ అందరూ క్రిస్టియన్సే ఉన్నారా? కోస్తా జిల్లాలో ఎందుకు పాపం మాలవాళ్ళని మాదిగ వాళ్ళని క్రిస్టియన్స్ని ముద్రేసి వదిలేస్తున్నారు? సరే, క్రైస్తవుల్లో ఉంటే ఉండనియండి, వెళ్ళిన వాళ్ళు వెళతారు, వాళ్ళ అభ్యాసం వాళ్ళు చేస్తారు. వెళ్ళని వాళ్ళని కూడా క్రిస్టియన్స్ బలవంతంగా ఎందుకు పిలుస్తారు? ఇందులో కూడా మళ్ళీ గమనించాల్సింది ఏంటంటే, చాలా విపులీకరించి చెప్పాల్సిన అంశం. ఇప్పుడు దళితులే ఉన్నారు, ఎవరు హిందుత్వాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారో వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, ఆ దళితుల్లోనే ఎవరు క్రిస్టియన్ మతంలోకి వెళ్ళారో వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది. అధికారులు మీరు చూసుకోండి, ఒక పక్షంలో నేను చెప్తా, ఇంకొక పక్షం మీకు వదిలేస్తా. దాసరి శ్రీనివాసులు గారు హిందువు, వారి జీవన విధానం ఎలా ఉంది? వారు ప్రసాద్ గారు మనకు ఆర్టీసీ చైర్మన్గా ఉండారు, వారు హిందువు, వారి సమాజం మీద వారి ముద్ర ఎలా ఉంది? కాబట్టి ఒక దళితుడు హిందువుగా ఉండే ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయితే మొత్తం సమాజాన్ని ప్రేమిస్తున్నాడు, మొత్తం సమాజం చేత ప్రేమించబడుతూ ఉన్నాడు. నిజం. అదే దళితుడు మతం మారితే మొత్తం సమాజాన్ని ద్వేషిస్తూ ఉన్నాడు. కంటికి ఖచ్చితంగా కనబడుతున్న ఉదాహరణ ఇది. అందుకనే ఎవరైతే మన ధర్మంలో ఉండి సమాజాన్ని ప్రేమించారో, సమాజానికి సేవ చేశారో, దాసరి శ్రీనివాసులు గారు దళితులు 3 సార్లు నక్సలైట్లు పట్టుకోపోయారు. వారు అసలు పట్టుకోపోయి దండం పెట్టి ఇట్లాంటి అధికారాన్ని మేము చూడలేదని వదిలేశారు. ఇంకా అంతకంటే ఇంకేం సంకేతం కావాలి సమాజానికి? అంతకంటే స్టాండర్డ్ ఏంటి? అందుకని హిందూ ధర్మాన్ని ఆశ్రయించి, అనుసరించి, ఆచరించి ఉండేటువంటి దళిత సమాజము, వాళ్ళకి హిందూ సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. వాళ్ళ గుణగణాలు కావచ్చు, వాళ్ళ వ్యక్తిత్వం కావచ్చు, వాళ్ళ కఠోరత కావచ్చు, వాళ్ళకు ఉండేటువంటి ఆచరణ కావచ్చు, దాని ముందు మనం ఎప్పుడు చిన్నపోవడమే. దాంట్లో సందేహాలు. అది ఇప్పుడు కూడా భేషజానికి పోయి మనమేదో కిరీటాలు గుజికీర్తులు పెట్టుకున్నంత మాత్రమే జరగదు. ఈ రోజున 6-7 తరాల క్రితము క్రైస్తవ మతంలోకి వెళ్ళిన బాపట్లు కావచ్చు, చీరాలు కావచ్చు, అక్కడ ఉండేటువంటి ఆ ప్రాంతంలో వాళ్ళందరూ క్రైస్తవులుగా ఎప్పుడో మారారు బ్రిటిష్ వాళ్ళ కాలంలో. కానీ వాళ్ళలో చాలామంది అంతకు పూర్వం నుంచి మన కళలన్నీ నేర్చుకో ఉన్నారు. ఒక జయరాజు గారని మాదిక కులానికి చెందినటువంటి ఆయన డ్రామా యాక్టర్ ఉండారు, ఒక బండారు రామారావు గారు ఉండారు, ఇంకొక ఆయన డివి సుబ్బారావు గారు ఉన్నారు. ఆయన కొడుకు కూడా ఇప్పుడు జూనియర్ డివి సుబ్బారావు అని చెప్పి హరిశ్చంద్ర నాటకం ఆడుతున్నారు. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలా? యూట్యూబ్లో ఉంది చూడండి. హైందవ పురాణ నాటక రంగస్థల నటీనటుల సన్మాన కార్యక్రమం అని బ్యానర్ పెట్టి ఎక్కడ సన్మానం చేశారో తెలుసా? శంకర విలాసుకు పోయే ఫ్లైఓవర్ ఉంటుంది గుంటూరులో, దాని పక్కన ఆర్చ్ బిషప్ ఉంటారు. వాళ్ళ క్రిస్టియన్ ఆర్చ్ బిషప్ జయరాజుకు గండి పెండారని తొడిగి, నువ్వు హిందూ పురాణాల్లో నాటకం ఆడినందుకు నీకు సన్మానం చేస్తూ వాళ్ళు చేశారు. ఆ జయరాజుని హిందూ సమాజం ఎందుకు గౌరవించలేదు? జీవితం అంతా హరిశ్చంద్ర నాటకం ఆడాడే, జీవితం అంతా చింతామణి నాటకం ఆడాడే. మనం ఎక్కడున్నాం? మన దరిదాపుల్లో కూడా లేవు. ఆ జయరాజుని, ఆ బండారు రామారావుని, ఆ డివి సుబ్బారావుని కూడా మళ్ళీ ఓన్ చేసుకున్నది ఎవరు? క్రైస్తవ సమాజం. అందుకని ఏంటంటే ఎవరు ఏ రకంగా పనిచేస్తున్నారు, ఎవరు ఏ పరిస్థితుల్లో వెళ్ళారు, వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు దేన్ని వదిలిపెట్టకుండా పట్టుకుని జీవిస్తున్నారు. ఎన్ని కోట్ల మంది, ఎన్ని లక్షల మందిని వాళ్ళు ప్రభావితం చేశారు. నాటకం సత్యహరిశ్చంద్ర నాటకం చూస్తే ఆయన క్రైస్తవుడా హిందువా గుర్తొస్తుందా? హరిశ్చంద్రుడు నీతి గుర్తుకొస్తుందా? కరెక్ట్, అంతే కదా. కాబట్టి సమాజంలో ఎవరు ఎందుకు ఎప్పుడు ఎలా మారారు, వాళ్ళ పట్ల మనం ఒక బలహీనమైనటువంటి భావన కానీ, వ్యతిరేకమైన భావన కానీ కాకుండా వాళ్ళు కూడా మన వాళ్ళే. మతం మారిన వాళ్ళు కూడా మన వాళ్ళే. మతం మారడమే అదేమి చట్టవిరుద్ధం కాదు. కాకపోతే పోయిన తర్వాత మనల్ని అనవసరంగా తిడుతున్నారనో విమర్శిస్తున్నారో అటువంటి వాళ్ళ పట్ల మనకు బాధ ఉంటున్నది. కానీ వాళ్ళ వ్యక్తిత్వము, వాళ్ళ సేవాభావన దాన్ని చూసినప్పుడు దాన్ని మళ్ళీ మనం ప్రేమిస్తున్నాం కదా, దాన్ని మనం గుర్తిస్తున్నాం కదా. గుర్తించకపోతే నా గొప్పతనం ఏమిటిచింది? కాబట్టి హిందూ సమాజంలో మత మార్పిళ్ల పట్ల కావచ్చు, దళితుల పట్ల కావచ్చు, దళితుల నిజాయితీ పట్ల కావచ్చు, దళితుల అకుంఠితమైనటువంటి దీక్షా దక్షతలు కావచ్చు, వీటన్నింటినీ హిందూ సమాజం ముందు ఆవిష్కరించాలి. నేను ఇప్పుడు నిన్ననే సంత రవిదాస్ ఒక 10 ఏళ్ల క్రితం మన దామోదర్ గారు, మన ఈ ఉప ముఖ్యమంత్రి ఉన్నారు దామోదర్ రాజనరసింహ గారు, ఇక్కడ ఎల్బీ స్టేడియంలో కార్యక్రమం చేశారు. అక్కడికి నన్ను కూడా పిలిచారు, నేను వెళ్ళాను. వేదిక మీద ఉత్తర భారతదేశం నుంచి సంత రవిదాస్ సంబంధించిన పీఠాలు, వాళ్ళకి సంబంధించి చాలా పెద్ద కోట్లాది మంది ప్రజలు,
వాళ్ళకి లక్నోలో కానీ లేకపోతే ఇక్కడ వారణాసి కాశీలో కానీ పెద్ద లంగర్ ఉంది. రోజు వేలాది మంది భక్తులు వస్తారు, భోజనం చేస్తారు, వెళ్తారు. సంత రవిదాసు మాదిగ కులంలో జన్మించాడు. ఆ కార్యక్రమానికి నేను పోయినాను. వేదిక మీద కూర్చున్నాను. కార్యక్రమం పూర్తయింది. నేను వేదిక నుంచి కిందకి దిగాను. ఇలాంటి యువకులందరూ నా చుట్టూరు 25 మంది వచ్చారు. వచ్చి ఏం చేశారు వాళ్ళు? స్వామీజీ నన్ను తాకండి, స్వామీజీ నన్ను తాకండి, స్వామీజీ నన్ను తాకండి. ఎందుకు ఈ మాట అన్నాడు? నేను అస్పృశ్యుణ్ణి కాను అని వాడి మనసులో ఎంత బాధ, ఎంత కరడుగట్టినటువంటి ఆవేదన, ఎంత దుఃఖము, ఎంత ఆత్మ న్యూనత లేకపోతే నన్ను తాకండి, నన్ను తాకండి అంటున్నాడు. నన్ను ఆశీర్వదించమనట్లేదు, నన్ను ఎత్తి మీద చేయి పెట్టమనట్లేదు. నన్ను తాకండి, నన్ను తాకండి, నేను స్పృశ్యుడను, నేను అస్పృశ్యుడను కాను అని వాడు కొట్టుకు చూస్తున్నాడు. ఈరోజు వాడు ఎంత బాధపడుతున్నాడు ఈ రోజున 2020వ దశాబ్దంలో, ఈ రోజున ఈ కాలంలో. దానిని మనం అర్థం చేసుకుని ఆ సమాజానికి ఏ గాయం తగిలిందో ఆ గాయాన్ని మానిపేటువంటి పని చాలా నిజాయితీగా చేయాలి. ఖచ్చితంగా చాలా నిజాయితీగా చేయాలి. అది చేసినప్పుడు అప్పుడు మిగతా మతాల గురించి దాని గురించి చర్చించొద్దు, అది పక్కన పెడదాం. అసలు ముందు మనం మన సమాజాన్ని సంస్కరించుకునే విషయంలో ఖచ్చితంగా ప్రామాణికంగా నిజాయితీగా వ్యవహరిస్తే అసలు దీనివైపు కన్నెత్తి చూచే శక్తి ఎవరికి ఉంది? ఎవరు చేయగలరు, ఎవరు రాగలరు, ఎవరు చూడగలరు? కాబట్టి మనలో ఉండేటువంటి లోటుపాట్లను పోగొట్టుకునేటువంటి ప్రయత్నం ఇది చాలా వేగంగా, చాలా గట్టిగా జరగాలి, నిజాయితీగా జరగాలి. అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని అంటాడు ఒక ఏ రచయిత. మీరు మాట్లాడుతున్న మాటలు నిజంగా ఈ జీవోత్సవాన్ని కడిగే ఒక సాధారణంగా అనిపిస్తున్నాయి. నాకు అనిపిస్తుంది గురుజీ. నిజంగా ధన్యవాదాలు గురుజీ. మీ సందేశం కావాలి నేషనలిస్ట్ ప్రేక్షకులకి, మీరు ఇచ్చే సందేశం ఏంటి? చివరిగా అనేక అంశాలు మనం మాట్లాడాం. ఇంకా ప్రతి అంశం గురించి, కన్వర్జన్స్ గురించి, దేవాలయాల గురించి, ఈరోజు సమాజంలో రావాల్సిన చైతన్యం గురించి, ఇట్లా అనేక టాపిక్స్ గురించి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క హాఫ్ అన్ అవర్ డిస్కషన్ చేయాలని మీతో నాకు కోరికగా ఉంది. నేషనలిస్ట్ హబ్ ద్వారా వీలైనంత వరకు మీ ఆశీర్వాదంతో మీరు అవకాశం ఇస్తారన్న ఆశాభావంతో నేను చెప్తూ ఉన్నాను. సో చివరిగా నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? చివరిగా నేషనలిస్ట్ హబ్ ప్రారంభమైన తర్వాత నా అభిప్రాయం, జాతీయపరమైన జాతీయ అంశాలు, దేశభక్తికి సంబంధించినవి, సామాజికమైనటువంటి అంశాలు, ఇవన్నీ కూడా అంతకుముందు ఎక్కడెక్కడో వెతికి తెచ్చుకొని చూసుకుని తెలుసుకోలేటువంటి పరిస్థితి ఉండింది. ఈ రోజున ఈ ఛానల్ చూడటం ద్వారా మనకు కావలసినవి వడ్డించిన విస్తరిలాగా ఒకే దగ్గర దొరుకుతున్నాయి అనేటువంటి ఒక సరళతరమైన, సులభతరమైన అంశము కనపడుతున్నది. కాబట్టి ఎవరికి వాళ్ళు తమను తామును అప్డేట్ చేసుకోవడానికి, ఎక్కడికక్కడికి జాతీయ భావాలు, జాతీయ అంశాల పట్ల ఇది ఒక నేరుగా సజీవంగా ఉండేటువంటి ఒక గ్రంథాలయంలాగా ఉపయోగపడుతున్నది. కాబట్టి ఇది ఇంకా వృద్ధి చెందటం, అనేక విషయాల్ని స్పృశించటం ఈ రోజున దేశంలో ఒకవైపున దేశభక్తియుతమైనటువంటి సమాజం ఎంత వేగంగా పెరుగుతున్నదో, దేశ విచ్ఛిన్నకరమైన ఆలోచనలు, సంస్థలు, విధానాలు కూడా అవి కూడా పుట్టగొడుగుల్లాగా విచ్చలవిడిగా పెరుగుతూ ఉండేటువంటి వాతావరణం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఎలా ఉంది అంటే మహాభారతంలో యుద్ధం చివరి రోజులాగా ఉంది, 18వ రోజు. అసలు విధ్వంసం అంతా ఆ రోజే జరిగింది. ఉపపాండవుల్ని రాత్రిపూట చంపడం, బ్రహ్మశిరోనామకాస్త్రం వదలడం, ఉత్తరాగర్భంలో ఉండే పిండాన్ని విచ్ఛిన్నం చేయడం. కాబట్టి ఈ రోజున ఎవరైతే సైద్ధాంతిక వైఫల్యం పొందుతూ ఉన్నారో వాళ్ళందరూ ఈ రోజున ఒక అశ్వత్థామలాగా తయారవుతున్నారు. అంటే వాళ్ళ విచక్షణ కోల్పోయి, ప్రయోగమే తప్ప ఉపసంహారం తెలియక, ఏం చేస్తున్నారో ఎక్కడికి పోయి మళ్ళీ వెనక్కి రావాలో తెలియక వాళ్ళు చాలా విపరీతమైన ధోరణికి పోయి ప్రవర్తించేటువంటి తీరు చూస్తున్నాం. దీనివలన ధర్మం అయితే నిలబడుతుంది, కానీ దీనితో ప్రమేయం లేనటువంటి ఉపపాండవులు, దీనితో ప్రమేయం లేనటువంటి ఒక పిండము ఎలా అయితే దెబ్బతిన్నాయో అట్లా వీళ్ళు చేసేటువంటి జాతీయ వ్యతిరేక కుట్రలో అమాయకులు, దేశభక్తులు కొంతమంది ఈ సమస్యల్లో, సుడిగండల్లో చిక్కుకుని ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ రకమైనటువంటి ఒక జాతీయ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మన సమాజాన్ని సతర్కం చేస్తూ, ఎప్పటికప్పుడు జాగృతం చేస్తూ, ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకునే పద్ధతిలో చైతన్యపరిచేటువంటి పని మీరు చేస్తూ ఉన్నారు. ఇది సమాజానికి ఒక కరదీపికలాగా, ఒక వెలుగు బావుటాలాగా ఉపయోగపడుతుందనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఇది దినదినము ప్రవర్ధమానమై వర్ధిల్లాలని చెప్పి ఆశీర్వదిస్తున్నాం. థ్యాంక్ యూ గురూజీ. ధన్యవాదాలు గురూజీ.
సో మీ ఆశీర్వాద బలము లేదా మీలాంటి వాళ్ళ చల్లని చూపుతోటి ఖచ్చితంగా నేషనలిస్ట్ హబ్ ఇంకా కొంచెం గట్టిగానే వెళ్ళాలని సిద్ధపడాము, అట్లాగే పనిచేస్తూ ఉన్నాము. మీ ఆశీర్వాదంతో అది ఇంకా ముందుకు వెళతానని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ గురూజీ. సో చూశారు కదా, అది కమలానంద భారతి స్వామీజీతోటి ప్రత్యేక చర్చ. ఇది చర్చ అనే కంటే కూడా ఈరోజు మనం అనేక అంశాల గురించి మనం అనేక సందర్భాల్లో వ్యాఖ్యానిస్తూ ఉన్నాము, విశ్లేషిస్తున్నాము. కానీ అసలైన విషయాల్ని మనం మర్చిపోతూ ఉన్నాము. అసలైన విషయాలు అంటే ఆ సమస్యలు లేదా అంశాలకు సంబంధించిన ఇంకో కోణాన్ని స్వామీజీ ఆవిష్కరించారని నేను అనుకుంటూ ఉన్నాను. ఆ కోణంలో మనం కూడా ఆలోచించడం మొదలు పెట్టాలి, ఆచరణలో వాటిని తీసుకువెళ్ళాలి. ఈరోజు ఈ సమాజంలో చైతన్యం రావాలి అని అంటే ఇటువంటి స్వామీజీల మార్గనిర్దేశనం అత్యంత అవసరం. వారి మార్గదర్శకత్వంలో మనందరం ముందుకు సాగాలి. హిందూ సమాజం జాగృతం అవ్వాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ చర్చను ముగిస్తున్నాను. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. తెలుగు మీడియా చూపించని మరిన్ని వాస్తవ కథనాలు, వార్తలను మిస్ కాకుండా ఉండేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ నోటిఫికేషన్స్ను పొందేందుకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలుపుతూ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. జై హింద్.